గుడ్ మార్నింగ్, జై తెలంగాణ టీవీకి స్వాగతం. ముందుగా మనం ప్రీవియస్ క్లాస్లో తెలంగాణ చరిత్ర గురించి అధ్యయనం చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్లో మనం శాతవాహనులను పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క పొలిటికల్ హిస్టరీని డిస్కస్ చేసాం, వాళ్ళ పరిపాలన చూసాం, వాళ్ళ సామాజిక వ్యవస్థను చూసాం, ఆర్థిక వ్యవస్థను చూసాం, వాళ్ళ యొక్క మత పరిస్థితులను చూసాం, వాళ్ళకు ఉండేటువంటి వాస్తు శిల్పకళను కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చూడడం జరిగింది. సో ఇవాళ క్లాస్లో తెలంగాణ హిస్టరీలో ఇంకొక చాప్టర్లోకి ఇవాళ సెషన్లో నేను ఈ చాప్టర్ని పూర్తి చేయడం జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్రంలో శాతవాహనుల తర్వాత తెలంగాణను ఎవరు పరిపాలించారు? టీఎస్పీఎస్సీ విద్యార్థులు అందరూ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కొంచెం ఇప్పటి నుంచి వచ్చేటువంటి చాప్టర్స్ అన్నీ ఇంపార్టెంట్ కాబట్టి సో వాళ్ళ పొలిటికల్ హిస్టరీ కూడా మనం జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. సో అభ్యర్థులు గమనించాలి. ముందుగా తెలంగాణ చరిత్రలో శాతవాహనుల తర్వాత ఇంకొక రాజ్యం వచ్చింది సార్. ఆ రాజ్యం ఏంటంటే ఇక్ష్వాకులు అనేటువంటి రాజ్యం గురించి దాని యొక్క చరిత్ర గురించి వాళ్ళ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్లో నేను ఇక్ష్వాకుల యొక్క ముందు ఆధారాలు డిస్కస్ చేసి తర్వాత వాళ్ళ యొక్క రాజధానులు, దానికి గల కారణం, తర్వాత వాళ్ళ యొక్క రాజకీయ చరిత్ర మరియు వాళ్ళు నిర్మించినటువంటి హిందూ దేవాలయ కాన్సెప్ట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఇక్ష్వాకులే కాబట్టి హిందూ దేవాలయాల కాన్సెప్ట్ తెలంగాణలో మనకి వీళ్ళు బలమైనటువంటి విధానాన్ని చూడడం జరిగింది. కాబట్టి సో మనం ఈ క్లాస్లో ఇక్ష్వాకులు ఎవరు, వాళ్ళ యొక్క పరిపాలన ఏంటనేది చూద్దాం. మనకి చరిత్ర ప్రకారము క్రీస్తు శకం 3వ శతాబ్దంలో ఇక్ష్వాకులు తెలంగాణలో అదీ ముఖ్యంగా దక్షిణ తెలంగాణను మరియు కోస్తాంధ్రాలో కొన్ని ప్రాంతాలను పరిపాలించినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. ఎవరి ఇక్ష్వాకులు, ఎక్కడి నుంచి వచ్చారు? నేను చెప్పాను శాతవాహనంలో ఏ విధంగా వివాదాలు ఉన్నాయో ఇక్ష్వాకులు కూడా వివాదాలు ఉన్నాయండి. సో మొత్తానికైతే మనకి ఇక్ష్వాకులకు సంబంధించి ముందు ఆధారాల గురించి డిస్కస్ చేద్దాం. ఇక్ష్వాకులు వీళ్ళకి ఆధారాల్లో మొట్టమొదటి ఆధారం ఏంటంటే మనకి పురాణాలు. ఏం చెప్తున్నాయి పురాణాలు? మీకు చెప్పాను, ఏ పురాణమైనా ఏ రాజ్యం గురించి అయినా పురాణం చెప్తుందంటే వంశావళిని తెలియజేస్తాయి. వంశావళి అంటే ఏ రాజు ఎక్కడి వరకు పరిపాలించాడు, ఆ తర్వాత రాజు కొడుకు వచ్చాడా, తర్వాత అతని కొడుకు ఎలా వచ్చాడు. సో ఈ విధంగా ఒక వంశ వృక్షాన్ని ఎవరు చెప్తారంటే మనకి ఈ యొక్క పురాణాలు తెలియజేస్తాయి. మరి ఇక్ష్వాకులకు సంబంధించి పురాణాలు ఏం చెప్తున్నాయంటే మనకి ఇక్ష్వాకులకు సంబంధించి మత్స్య పురాణం ఏం చెప్తుందంటే మొత్తము ఇక్ష్వాకులు 7 రాజులు ఉన్నట్లు మనకి తెలియజేస్తుంది. దాదాపు వీళ్ళొక 100 సంవత్సరాలు పరిపాలించినట్లుగా మనకి 70 నుంచి 100 సంవత్సరాలు పరిపాలించినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. సో పురాణాలతో పాటు మనకి శాసనాలు కూడా, ఇన్స్క్రిప్షన్స్, భారతదేశంలో మొట్టమొదటిగా అశోకుని శాసనాలు మనకి చాలా అశోకుడు శాసన ఆనాటి సామాజికంగా ఆర్థిక పరిస్థితులన్నింటినీ కూడా శాసనాల రూపంలో రాసి ఇన్స్క్రిప్షన్స్ వేసేవాళ్ళు అనమాట. సో మనకి ఇక్ష్వాకులకు సంబంధించి పురాణాలు, మత్స్య పురాణము 7 రాజులు ఉన్నాయని చెప్తుంటే శాసనాలు ఇస్తున్నాయి. శాసనాలు ఏం చెప్తున్నాయంటే మనకి 4 రాజులు మాత్రమే ఇక్ష్వాకు రాజ్యాన్ని పరిపాలించాలని, అది కూడా 75 సంవత్సరాల వరకు పరిపాలించారని మనకి శాసనాలు చెప్తున్నాయి. సో మనం వేటిని నమ్మాలి అంటే దేనికి తగ్గట్టుగా ఉంటే దాన్నే నమ్మాలి. పురాణాలు ఏం చెప్తున్నాయి, పురాణాల ప్రకారం నమ్మాలి. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, శాసనాలు నమ్మాలి. బట్ శాసనం అంటే చాలా ఇంపార్టెంట్ పురాణాల కన్నా. శాసనాలు అంటే లిఖితపూర్వకంగా పాలీ భాషలో, ప్రాకృత భాషలో శాసనాలు వేయబడ్డాయి. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. అంతే సంస్కృత భాషలో కూడా వేయబడ్డాయి, ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. శాసనాలు అనేవి ఆనాటి కాలంలో జరిగినటువంటి విషయాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి మోస్ట్లీ 90% చరిత్రకారులు ఏమంటున్నారంటే శాసనాల ప్రకారం మొత్తం 4 రాజులు ఉన్నారని చెప్పేసి మనకి వాళ్ళు 75 సంవత్సరాలు పురాణాలతో పాటు శాసనాలు కూడా తెలియజేస్తున్నాయి. ఇది ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి ఒక సోర్స్. ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి ఇంకొక సోర్స్ ఏంటంటే శాసనాలు. ఇప్పుడు శాసనాలు అన్నా నేను ఇందాక, నాణ్యాలు, శాసనాలు. ఇప్పుడు శాసనాల తర్వాత మనం నాణ్యాల గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు నాణ్యాల ప్రకారం రాజులు పరిపాలించినట్లే మన దగ్గర ఉంది. సో కాబట్టి మనకి శాసనాలు, నాణ్యాలు ఇవి 2 కూడా ఇక్ష్వాకుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. మరి ఇక్ష్వాకులు వేసినటువంటి శాసనాలు మనకి ప్రాకృతం మరియు పాలీ భాషలో వేయబడ్డాయి. అంటే సామాన్య ప్రజలు ఎక్కువగా దేన్ని ఉపయోగించేవారు సార్ అంటే పాలీ భాషను, ప్రాకృత భాషను ఉపయోగించేవారు. అశోకుడి కాలంలో మొదలైనటువంటి ఈ వ్యవస్థ ఇక్ష్వాకుల దాకా కూడా నడుస్తూ ఉందన్నమాట. సో కారణం ఏంటి సార్ అంటే సంస్కృతం అనేది రాజభాష. ఎందుకంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే సంస్కృతాన్ని నేర్చుకునేవారు.
ఏదో కవులు బ్రాహ్మణులు మాత్రమే సంస్కృతాన్ని నేర్చుకునేవారు. సామాన్య ప్రజలు సంస్కృతం అర్థం కాకపోయేది. అప్పుడు రాజులు ఏం చేసేవారు అంటే ఇక్కడ సామాన్య ప్రజలు ఏ భాష మాట్లాడుతున్నారో ఆ భాషను సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా శాసనాలు రూపొందించేవారు. అంటే ప్రజలను ఉద్దేశించుకొని, ఎందుకంటే నువ్వు వేసే శాసనం సంస్కృతంలో ఉంటే నీ ప్రజానికానికి తెలియదు. నీ శాసనము ప్రశస్తి, నీ శాసనము దాన శాసనము అని తెలియజేయాలంటే ప్రజలకు అర్థం కావాలి. సో ప్రజలకు అర్థం కావాలంటే సంస్కృత భాషలో వేస్తే అర్థమవుతుందా? ఎందుకంటే ప్రజలకు రాదు. ఎందుకంటే ఆ రోజు రాజభాష సంస్కృతం ఉండేది, కేవలము మనకి బ్రాహ్మణులు మాత్రమే ఎక్కువగా ఉపయోగించేవారు. సామాన్య ప్రజలకు అర్థం కాకపోయేది. రాజులు ఇవి దృష్టిలో ఉంచుకొని ఈ శాసనాలను ఏం చేసేవారంటే పాలీ భాషలో ప్రాకృత భాషలో వేసేవాడు. పాలీ ప్రాకృత భాషలో శాసనాలని కూడా దాన శాసనాలు ఉన్నాయి, ప్రశస్తి శాసనాలు ఉన్నాయి. దాన ధర్మాల గురించి తెలియజేసే శాసనాలని దాన శాసనాలను పిలుస్తారు. అదే ప్రశస్తి శాసనము అతని యొక్క పొగడ్తకు సంబంధించిన శాసనాలు. సో ఓవరాల్గా మనకైతే శాసనాలు కూడా ఇక్ష్వాకుల యొక్క చరిత్రను తెలియజేయడానికి ఉపయోగిస్తున్నాయి. ఈ శాసనాల్లో లిపిని ఉపయోగించారు. పాలీ ప్రాకృత భాష, బ్రాహ్మీ లిపి. మరి అభ్యర్థులకి ఎంతమందికి తెలుసో తెలియదో కానీ భాష వేరు లిపి వేరు మిత్రులారా. భాష కొన్ని సౌండ్స్ అండి, కొన్ని శబ్దాల సమూహాన్నే భాష అని పిలుస్తాము. ఆ భాషను లిఖితపూర్వకంగా రాస్తే దాన్ని లిపి అని పిలుస్తాం. సో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి జీవికి కూడా భాష ఉంటుంది, కానీ మానవుల్లో కొంత వర్గానికి మాత్రమే లిపి ఉంటుంది. ఇది కొంత వర్గం ఎందుకనేది నేను చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఎందుకంటే భాష అంటే కొన్ని శబ్దాల సమూహం. ప్రతి జంతువు కూడా శబ్దం చేస్తుందండి. ఒక్కొక్క జంతువు ఒక్కొక్క, మానవుడు కూడా ఒక శబ్దాన్ని చేస్తున్నాడు. ఆ శబ్దమే భాష, కొన్ని శబ్దాల సమూహమే భాష. ఆ భాషను లిఖితపూర్వకంగా నువ్వు ఏ విధంగా అయితే ఆ రాగి ఫలకాలపై కానివ్వండి లేకపోతే శాసనాలపైన కానీ నువ్వు లిఖితపూర్వకంగా రాస్తే దాన్ని లిపి అంటారు. సో కాబట్టి భాష వేరు లిపి వేరు. మరి ఇక ఇక్ష్వాకుల కాలంలో ఉండేటువంటి శాసనాలన్నీ కూడా ఏ భాషలో ఎక్కువగా లభించాయంటే ఏ లిపిలో ఎక్కువగా లభించాయంటే బ్రాహ్మీ లిపిలో ఎక్కువగా లభించాయి. ఏ భాష? పాలీ భాష, ప్రాకృత భాషను ఎక్కువగా ఉపయోగించారు. ఒక మనకి నాగార్జున కొండలోనే ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి 80 శాసనాలు బయటపడ్డాయి. నాగార్జున కొండ ఎందుకు నేను నాగార్జున కొండ అంటున్నానంటే ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపూరిని ప్రస్తుతం నాగార్జున కొండ అని పిలుస్తున్నారు. అందుకనే ఇక్ష్వాకులకు సంబంధించిన విషయాలు ఒకసారి తెలుసుకున్నట్లయితే అంటే మనకు ఒక ఆన్సర్ వచ్చేసింది. ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏంటి? నాగార్జున కొండ. దాన్ని ఏమని పిలిచారు? విజయపూర్ అని పిలిచారు. పురాణాల్లో ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ ఉంది. పురాణాల్లో ఏ రకమైన స్టేట్మెంట్ ఉందంటే వీళ్ళ రాజధాని శ్రీ పర్వతం అని పిలిచేవారు. పురాణాల ప్రకారం, మత్స్య పురాణం ప్రకారం శ్రీ పర్వతము, అందుకని వీళ్ళు శ్రీ పర్వతీయులు అని పిలుస్తారు. అంతేకాకుండా పురాణాల్లో ఇంకొక పేరు పడ్డది ఏంటంటే శ్రీ పర్వతీయులు ఆంధ్రభృత్యులు. ఎవరు? ఇక్ష్వాకులు. మనకు మత్స్య పురాణం చెప్తుంది. సో ఓవరాల్గా ఉండే కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళ రాజధాని ఏంటంటే విజయపూర్ అంటే ఆనాడు శ్రీపర్వతం అంటే ఎగ్జాక్ట్గా మీకు చెప్పాలంటే మిత్రులారా శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ వరకు దాన్ని రాజధానిగా చేసుకుని మిగిలిన ప్రాంతాలన్నింటినీ కూడా పరిపాలించిన వ్యక్తులు ఎవరంటే ఇక్ష్వాకులు. ఆ శ్రీశైలం నుంచి నాగార్జున కొండ వరకు మధ్యలో ఉండేటువంటి ప్రాంతాన్ని ఏమని పిలుస్తున్నారంటే శ్రీపర్వతం అని పిలుస్తారు. దాన్నే ప్రస్తుతం నల్లమల్ల అని పిలుస్తున్నారు. అంటే మనకి నల్లమల్ల అటవీ ప్రాంతంలో దాన్ని రాజధానిగా చేసుకుని ఎవరు పరిపాలించారంటే ఇక్ష్వాకులు పరిపాలించారు. అందుకనే మనం ఒక నాగార్జున కొండలోనే 80 రకాల శాసనాలు బయటపడ్డాయి. ఒక్కొక్క శాసనం కూడా ఒక్కొక్క రాజును తెలియజేస్తుంది. వాసిష్ఠ పుత్ర పులోమావి, శాంతామూల 2. సో రకరకాలైనటువంటి రాజుల గురించి ఇక్కడ మనకి డిస్కస్ చేస్తూ ఉన్నాం అనమాట. సో మై డియర్స్, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రాజధాని ఇంపార్టెంట్, పురాణాల్లో రాజధాని ఏమని పిలిచారని ఇంపార్టెంట్, పురాణాల్లో ఇక్ష్వాకులను ఏమని పిలిచారనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా ఉండే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకు ఉండేటువంటి ఈ విషయాన్ని ఒకసారి మనం గమనించుకున్నట్లయితే సో ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి రాజధాని విజయపూర్ని రాజధానిగా చేసుకొని వీళ్ళు పరిపాలించారు. ఓకేనా? అది మనకు ఉండేటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ ఇకపోతే మనకి శాసనాల తర్వాత నాణ్యాలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో నాణ్యాలు కూడా మనకి అత్యంతమైనటువంటి కీలకమైన అంశాలను మనకు తెలియజేస్తున్నాయి ఇక్ష్వాకుల గురించి. నేను చెప్పాను నాణ్యాలు భారతదేశంలో మొట్టమొదటిగా పంచమార్కుడు కాయిన్స్. నాణ్యాలు దేనికి ఉపయోగపడతాయంటే 2 రకాల విషయాలు ఉపయోగపడతాయి. ఒకటి ఆనాటి అంతర్జాతీయ వ్యాపారము, దేశీయ వ్యాపారము, అంతర్జాతీయ వ్యాపారము జరిగిందా జరగలేదని చెప్పవచ్చు. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందో చెప్పవచ్చు. అది కాకుండా
నాణాలు ఇంకా దేని తెలియజేస్తున్నాయంటే ఇక్ష్వాకుల యొక్క చరిత్రను తెలియజేస్తున్నాయి, సోర్సెస్ని తెలియజేస్తున్నాయి, ఆధారాలు ఉన్నాయి మన దగ్గర. అంటే ఆ ఇక్ష్వాకుడు పైన ఏ రాజైన పేరుంటే ఆ రాజు ఇక్ష్వాకు రాజు అయి ఉంటాడు. అంటే నాణాలు కూడా ఇక్ష్వాకుల కాలంలో బయటపడ్డాయి. ఇది కూడా వన్ ఆఫ్ ది సోర్సెస్ ఆఫ్ ఇక్ష్వాకా డైనెస్టీ అని చెప్పేసి మనకి చరిత్రకారులు చెప్తున్నారు. సో నాణాల గురించి ఒకసారి చూసుకున్నట్లయితే మనకి నాణాలు ఎక్కడెక్కడ లభించాయంటే మనకి ఒంగోలు పుగియా అంటారండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఆనాటి కాలంలో ఇక్ష్వాకులు దాన్ని పుగియా అంటారు. ఇంకో వాళ్ళకి వైవాహిక సంబంధాలు నేను డిస్కస్ చేస్తాను ఈ చాప్టర్లో. సో పుగియాలో ఉండేటువంటి రాజులు వీళ్ళకి వాళ్ళకి అక్కడ బయటపడ్డాయంటే వాళ్ళకి ట్రాన్సాక్షన్ జరిగింది, వ్యాపారం జరిగింది. అంతేకాకుండా మనకి ఏలేశ్వరం, నల్లగొండ జిల్లాలో ఏలేశ్వరం ఆ ప్రాంతంలో ఇక్ష్వాకుల యొక్క నాణ్యాలు బయటపడ్డాయి. నెక్స్ట్ పోతే నేలకొండపల్లి, మోస్ట్ ఇంపార్టెంట్, మన ఖమ్మం డిస్టిక్ వస్తుందండి. ఇక్కడే కోదాడ సరిహద్దు దాటిన తర్వాత నేలకొండపల్లి, అక్కడే మనం బౌద్ధ స్తూపాన్ని కూడా చూస్తామండి. సో కాబట్టి నేలకొండపల్లిలో కూడా ఇక్ష్వాకుల యొక్క కాయిన్స్ అనేవి బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఫణిగిరి, సూర్యాపేట డిస్టిక్ అండి, తర్వాత నాగార్జునకొండ. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏరియాస్ అన్నింటిలో కూడా ఇక్ష్వాకుల యొక్క నాణ్యాలు బయటపడితే వాళ్ళ చరిత్ర ఈజీగా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్ష్వాకుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి 3 సోర్సులు ఉన్నాయి మిత్రులారా. గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే మీరు సోర్సెస్ గురించి అడుగుతూ ఉంటాడు. 1 శాసనాలు, 2 మనకి పురాణాలు, 3 నాణ్యాలు. ఇవి 3 ద్వారా మనం ఏ రాజ్యం యొక్క చరిత్ర తెలుసుకుంటున్నామంటే ఇక్ష్వాకుల యొక్క రాజ్య చరిత్రను తెలుసుకోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఇక్ష్వాకులు ఎవరు కాన్సెప్ట్ చాలామందికి మనం శాతవాహనులు అనుకున్నాం. వీళ్ళు ఆర్యులా, ద్రావిడ్లా, వీళ్ళు యక్షజాతి వారా, నాగజాతి వారా, వీళ్ళది ఏ కులము, మిశ్రమ కులమా, బ్రాహ్మణ కులమా, లేకపోతే క్షత్రియ కులమా, నెక్స్ట్ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడు, కర్ణాటక నుంచి వచ్చారా, మహారాష్ట్ర నుంచి వచ్చారా, అట్లా ఏ విధంగా చెప్పుకున్నామో ఇక్ష్వాకులకు సంబంధించి కూడా కొన్ని వివాదాలు మనకు చరిత్రకారులు రేపుతున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్ష్వాకులు మనం ఇందాక నాగార్జునకొండలో 80 శాసనాలు బయటపడ్డాయి. దాంట్లో ఒక శాసనంలో ఒక రాజు, ఇక్ష్వాకు రాజు ఏమి విచించాడు అంటే, మేము అయోధ్యను రాజధానిగా పరిపాలిస్తున్నటువంటి కోసల రాజ్యానికి సంబంధించినటువంటి రాముడు కులానికి సంబంధించిన వ్యక్తులము, మేము అందుకనే ఇక్ష్వాకులం అని చెప్పుకున్నారండి. అందుకని వాటికి రాముడి యొక్క వంశం ఏంటంటే ఇక్ష్వాకు కుల వంశము అని పిలుస్తారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్ష్వాకుల దగ్గర నుంచి వచ్చారు. అంటే ఎవరు చెప్పుకుంటున్నారు? వాళ్ళుగా చెప్పుకుంటున్నారు. ఎలా చెప్పుకున్నారు? ఇన్స్క్రిప్షన్ రూపంలో చెప్పుకున్నారు. మా నాగార్జునకొండ శాసనం బయటపడుతుందండి. అక్కడ మనకి ఒక శాసనంలో ఏం రాసిందంటే, మేము ఇక్ష్వాకులము, తమకు తాము ఇక్ష్వాకులం అని రాసుకున్నారు. ఎందుకు మీరు ఇక్ష్వాకులం అంటే, మేము రాముడి వంశానికి సంబంధించినటువంటి ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన వ్యక్తులము. మేము ఎక్కడి నుంచి వచ్చామంటే ఒక కోసల యొక్క రాజధాని అయోధ్యలో మేము అక్కడ ఉండి ఎక్కడి నుంచి వలస దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు వచ్చి ఇక్కడ మేము ఒక స్వతంత్రాన్ని ఏర్పాటు చేసుకుని రాజ్యాన్ని స్థాపించినామని ఎవరంటున్నారంటే ఇక్ష్వాక వంశానికి సంబంధించిన రాజులు అని చెప్తున్నారు. చరిత్రకారులు కొట్టిపారేశారు. చరిత్రకారులకు కావాల్సింది ఫ్యాక్ట్ కావాలి. చరిత్రకారులు అధ్యయనం చేసి మనకి భండార్కర్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఇతను ఏమంటున్నాడే అంటే, వీళ్ళు ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన వాళ్ళు కాదండి, వీళ్ళు అయోధ్యను పరిపాలిస్తున్నటువంటి రాముడు వంశానికి సంబంధించిన వ్యక్తులు కాదు, వీళ్ళు అక్కడి నుంచి ఏం వలస రాలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చారు సార్ వీళ్ళంటే, వీళ్ళు నేను ఇందాక చెప్పాను శ్రీపర్వతం అని. శ్రీపర్వతం అంటే ప్రజెంట్ మీకు నల్లమల్ల వస్తుంది. ఆ నల్లమల్ల అటవీ ప్రాంతంలో చెంచు అనేటువంటి ఒక గిరిజన జాతి ఉండేది. ఆ చెంచు గిరిజన జాతి కొన్ని సంవత్సరాలుగా గిరిజనులుగా ఉండి కాస్త కథ నేర్చుకొని బయటికి వచ్చి శాతవాహనుల దగ్గర పరిపాలకులుగా శాతవాహనుల దగ్గర పనిచేయడానికి కుదిరారు. వాళ్ళే శాతవాహనుల అనంతరము ఒక రాజ్య స్థాపన చేశారు. వాళ్ళే ఇక్ష్వాకులు అని చెప్పేసి మనకు చరిత్రకారుడు చెప్తున్నారు. అంటే ఒక ఆయనేమో మేము అక్కడి నుంచి వచ్చామని చెప్తుంటే, అంటే వాళ్ళ రాజులు వాళ్ళ శాసనాల ప్రకారం మీరు, ఎందుకంటే ఎవడైనా తక్కువ చెప్పుకోవడానికి ఎక్కువ చెప్పడానికి ఇష్టపడతారు. ఎందుకంటే చరిత్రలో చాలామంది మీ యొక్క వంశ మూల పురుషుడు ఎవడు అంటే ఒకడు రాముడు అన్నాడు, ఒకడు లవకుశులు అన్నాడు, ఒకడేమో చంద్రుడు అన్నాడు, ఒకడు ఇంద్రుడు అన్నాడు, ఒకడు సూర్యుడు అన్నాడు. అంటే దానివల్ల ఏమవుతుందంటే వాడి స్థాయి పెరుగుతుంది అనమాట. దానికోసం వీడు ఏ వంశం అంటే వాడి వంశాన్ని గొప్పగా చెప్పుకోవడం స్టార్ట్ చేశాడు. సో ఎప్పుడైతే గొప్పగా చెప్పుకోవడం స్టార్ట్ చేశాడో ఓకేనా, చరిత్రకారులు సోర్సెస్ ఎదుగుతూ ఉంటారు, ఆధారాలు చూస్తూ ఉంటారు. చరిత్రకు కావాల్సిన ఆధారాలు. చరిత్ర అభిప్రాయం ప్రకారం వీళ్ళు అక్కడి నుంచి రాలేదు. వీళ్ళు ఎక్కడ అంటే మన నల్లమల్ల అటవీ ప్రాంతంలో చెంచు అనే గిరిజన జాతి వాటికి కూడా ఉన్నారండి. మనకి చెంచు అనేటువంటి గిరిజన జాతి వాళ్ళు
ఆ గిరిజన జాతి వాళ్ళు కాస్త నాగరికత నేర్చుకొని శాతవాహనుల దగ్గరికి వచ్చి పని చేస్తూ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు, వాళ్ళే ఇక్ష్వాకులు అని చెప్పేసి మనకు చరిత్రకారుడు చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా వివాదాలు అయితే ఉన్నాయి, మిమ్మల్ని వివాదాల మధ్య సమస్యకు సంబంధించిన సమాధానం అడగడు, కానీ ఎవరెవరు ఏ వివాదాన్ని చెప్పారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఇది మనకి ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి చిన్న సోర్సెస్ అండి. ఓకేనా, వీళ్ళకి రాజకీయ చరిత్ర మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఈ క్లాస్లో ఇక్ష్వాకుల యొక్క రాజకీయ చరిత్ర, వాళ్ళ యొక్క దేవాలయాల కాన్సెప్ట్, ఈ రెండింటి గురించి డిస్కస్ చేస్తాను. సో భారతదేశంలో మనకి తెలంగాణ ప్రాంతంలో, అది దక్షిణ తెలంగాణలో ఇక్ష్వాకులు తెలంగాణను పరిపాలిస్తున్న టైంలో, ఇక్కడ తెలంగాణ అంటే విజయపూర్ ఒకటే కాదండి, కోస్తాంధ్రలో కూడా కొన్ని ప్రాంతాలను వీళ్ళు పరిపాలించడం, కాకపోతే వీళ్ళు దీన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. సో వీళ్ళకి రాజకీయ చరిత్రను ఒకసారి మనం గమనించినట్లయితే, వీళ్ళ రాజకీయ చరిత్ర మనకి నలుగురు రాజులు ఉన్నారని చెప్పేసి మనకు శాసనాలు చెప్తున్నాయి. కాబట్టి నేను ఆ నలుగురు రాజులను తీసుకున్నాను, మత్స్య పురాణాన్ని తీసుకోలేదు ఇక్కడ. సో మత్స్య పురాణం ప్రకారం 7 రాజులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ శాస్త్రాలు మనకు బయటపడ్డాయి, ఒక్కొక్క శాస్త్రాన్ని ఎవరు వేయించారు, ఆ శాస్త్రాల్లో ఏమి రాసి ఉందనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను మొట్టమొదటిగా ఒక రాజకీయ చరిత్రలో మొట్టమొదటి వ్యక్తిని తీసుకున్నాను. అతనే వాసిష్ఠ పుత్ర శ్రీ శాంతాముల. ఇతన్ని శాంతాముల 1 అని పిలుస్తారు. ఎందుకు సార్ అంత పొడుగ్గా పేరుందంటే, మీరు ఒక చిన్న విషయాన్ని గమనించాలి. నేను ప్రీవియస్ శాతవాహనుల క్లాసులో 23వ శాతకర్ణి గౌతమి పుత్ర శాతకర్ణి అనే వ్యక్తి గురించి డిస్కస్ చేశాను. ఆ వ్యక్తి గురించి డిస్కస్ చేసేటప్పుడు గౌతమి పుత్ర, గౌతమి తల్లి పేరండి, వాసిష్ఠ పుత్ర, వాసిష్ఠ తల్లి పేరు. ఇప్పుడు ఏ విధంగా అయితే గౌతమి పుత్ర శాతకర్ణి దగ్గర నుంచి మాతృ సంజ్ఞలు ప్రారంభమయ్యాయో, అంటే తల్లి పేరును ముందు పెట్టుకోవడం ఏ విధంగా అయితే వీళ్ళు చేశారో, అదే కాన్సెప్ట్ని ఇక్ష్వాకులు కూడా పాటించారు. ఇక్ష్వాకులు కూడా ఏం చేశారంటే తల్లి పేరు ముందు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. వాసిష్ఠ పుత్ర శ్రీ శాంత, అసలు అతని పేరు యాక్చువల్లీ శాంతాముల అండి, ఇతని శాంతాముల 1 అని పిలుస్తారు చరిత్రకారులు. కాకపోతే ఎందుకు ఈ పేరుతో సుప్రసిద్ధమంటే, శాతవాహనులు ఏ విధంగా అయితే తల్లి పేరుని పెట్టుకుని వచ్చారు, వీళ్ళు కూడా తల్లి పేరును ముందు పెట్టుకోవడం జరిగింది. సో ఆ వ్యక్తి గురించి ఒకసారి చూసుకున్నట్టయితే, ఇతను మనకి ఉత్తరాది నుండి బ్రాహ్మణులను పిలిపించి వైదిక మత ప్రచారం చేయించాడనే కాన్సెప్ట్ ఉంది. సో కాబట్టి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వైదిక మతము, నేను చెప్పాను ఇండియన్ హిస్టరీలో వస్తుంది మనకి, ఆర్యులు వైదిక మతాన్ని ప్రవేశపెట్టారు. 1500 BCలో ఋగ్వేద కాలము, తర్వాత 1000 BC మలివేద కాలంలో మనకి ఈ వేద సాహిత్యంతో కూడినటువంటి వైదిక మతము చాలా చాలా ఇంపార్టెంట్. వైదిక మతంలో మీకు వేదాలు ఉంటాయి, అరణ్యకాలు ఉంటాయి, బ్రాహ్మణాలు ఉంటాయి, ఇకపోతే మనకి ఉపనిషత్తులు ఉంటాయి, వేదాంగాలు ఉంటాయి, ఇకపోతే ఇతిహాసాలు, రామాయణ మహాభారతాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా వైదిక మతానికి ఊపిరి పోసినవి. సో కాబట్టి ఉత్తరాది నుంచి దక్షిణాదికి, అంటే దక్షిణ భారతదేశంలో వైదిక మతం తక్కువగా ఉంది, వైదిక మతం యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి. కాబట్టి ఉత్తరాది నుంచి ఆ యొక్క బ్రాహ్మణుల్ని, ఆ యొక్క సన్యాసులందరినీ కూడా దక్షిణ భారతదేశానికి పిలిపించి వైదిక మతం యొక్క గొప్పతనాన్ని వ్యక్తి ఎవరంటే వాసిష్ఠ పుత్ర శ్రీ శాంతాముల. దట్స్ ఆల్. సో దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది, ఓహో ఇతను వైదికాభిమాని. ఏ మతాన్ని తీసుకున్నాడు ఇతను? వైదిక మతాన్ని తీసుకున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్, మతాలు ఇంపార్టెంట్ మనకండి. అతను ఏ మతస్థుడు అని అడుగుతాడండి. సో కాబట్టి ఇకపోతే ఇతను అశ్వమేధ యాగము, వాజపేయ యాగం అనేటువంటి 2 యాగాలు చేశాడండి. వాజపేయ యాగము, ఈ ప్రీవియస్ క్లాస్ అశ్వమేధ యాగం గురించి చెప్పాను. ఏంటి? అశ్వము, గుర్రము, మేఘము, బలివ్వడము, మేధము అంటే బలివ్వడం, యాగం చేయడం. అంటే మనం అశ్వమేధ యాగము చేశాడు, మరియు ఇతను వాజపేయ యాగం చేశాడు. వాజపేయ యాగం అంటే ఒక రథాల పోటీ పెడతారండి, రాజుకి పెట్టి సామ్రాట్ అనే బిరుదుని ఇస్తారు. ఆ సామ్రాట్ అనే బిరుదు ఏ యాగం ద్వారా వస్తుంది సార్? వాజపేయ యాగము. గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇతను అనేక రకాలైనటువంటి యాగాలు చేసినట్లు కూడా మనకి చరిత్ర చెప్తుంది. మీకు రావాల్సిన 2 కాన్సెప్ట్లు ఏంటంటే, అశ్వమేధ యాగం చేశాడు ఇతను, వాజపేయ యాగం చేసి ఏ బిరుదుని తీసుకున్నాడు? సామ్రాట్ అనేటువంటి బిరుదుని తీసుకున్నాడు. ఈ క్రింది వాటిలో సామ్రాట్ అనే బిరుదు కలిగినటువంటి వ్యక్తి ఎవరు? శ్రీ శాంతాముల 1, లేకపోతే వాసిష్ఠ శాంతాముల, వాసిష్ఠ పుత్ర శ్రీ శాంతాముల అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇతను అగ్రహారాన్ని పాటించాడు, మోస్ట్ ఇంపార్టెంట్. నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, శాతవాహనులు కూడా అగ్రహారాల కాన్సెప్ట్ని తీసుకొచ్చిందే శాతవాహనులు. బ్రాహ్మణులకి ఏదైనా దానాన్ని ఇవ్వడాన్ని ఏమని పిలుస్తారా అంటే అగ్రహారము అని పిలుస్తారు.
బంగారు నాణ్యాలు కానివ్వండి, వెండి నాణ్యాలు కానివ్వండి, ముఖ్యంగా చెప్పాలంటే ఈ అగ్రహారాలు అంటే ఎకరాలకి వేల ఎకరాల భూమిని బ్రాహ్మణులకు దానం ఇవ్వడాన్ని అని పిలుస్తారు, అంటే అగ్రహారం అని పిలుస్తారు. అంటే శాతవాహనులు చేసినటువంటి ఈ యొక్క అగ్రహార కాన్సెప్ట్ని ఎవరెవరు పాటించారంటే ఇక్ష్వాకులు కూడా పాటించారు. ఈయన ఏం చేశాడు ఒకసారి చూద్దాం. బ్రాహ్మణులకు ఇతను అనేక రకాలైన దానాలు ఇచ్చారు. 1,00,000 ఎకరాల దానాలు ఇచ్చారు, 1000 ఎకరాల భూమిని దానాలు ఇచ్చాడు. వీటన్నిటినీ దానం ఇచ్చింది ఇతను 2 రకాల బిరుదును పొందాడు. ఏంటంటే గోశతసహస్ర మరియు శతసహస్ర అనేటువంటి 2 బిరుదులు పొందాడు. ఈ 2 బిరుదులు రావడానికి కారణం ఏంటంటే బ్రాహ్మణులకి అగ్రహారాన్ని దానంగా ఇచ్చాడు. సో దాన ధర్మాలు చేశాడు కాబట్టి, అగ్రహారాలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు కాబట్టి ఇతను 2 రకాల బిరుదులు తీసుకున్నాడు. గోశతసహస్ర, రెండోది శతసహస్ర అనేటువంటి బిరుదులు తీసుకున్నాడు. వ్యక్తి ఎవరు ప్రశ్న అడుగుతాడు. అంటే బిరుదులు చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఏ బిరుదు ఎవరు తీసుకుంటున్నారు ప్రశ్న అడుగుతారు. అంతేకాకుండా మనకి ఇతను విరూపాక్ష నథింగ్ బట్ శివుడు అండి. విరూపాక్ష మరియు మహాసేనుడి భక్తుడు. మహాసేనుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి పిలుస్తాం. ఇతను శివుడు మరియు అయ్యప్ప స్వామి భక్తుడు అంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇతను వైదిక మతము, దాంట్లో కూడా ఏ మతం ఎక్కువగా ఉంది? శైవ మతం ఎక్కువగా ఉంది. సో ఇతను శైవ మతాభిమాని. నేను చెప్పాను, మనం చాప్టర్ చదువుకునేటప్పుడే కూడా మనకు తెలియకుండానే కొన్ని చాలా బిట్లు మనం తీసుకురావచ్చు. ఎటువంటివి తీసుకురావచ్చాయంటే, మనం ఇప్పుడు చెప్పాను నేను, శివుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి యొక్క భక్తుడు అన్నామంటే అతను ఏ మతస్థులను స్పెసిఫించాల్సిన అవసరం లేదు, నోట్స్లో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు రేపు ఎగ్జామినేషన్లో అడిగితే సార్ దీంట్లో ఏ మతస్థుడో చెప్పలేదు అని అనొద్దు. ఆటోమేటిక్గా అతను ఎవరిని పూజించాడో బట్టి దాన్ని ఏ మతమో చెప్పవచ్చు. విష్ణువుని పూజించాడనుకోండి వైష్ణవ మతాభిమాని అని చెప్పవచ్చు. శివుణ్ణి పూజించారనుకోండి శైవ మతాభిమాని. ఎందుకంటే హిందూ మతంలో చీలికలు ఏర్పడ్డాయి. ఒక చీలిక వైష్ణవము విష్ణువే దేవుడు అంటుంటే, ఇంకొక చీలిక కాదండి శివుడే దేవుడు. వీళ్ళిద్దరు కొట్టుకొని చచ్చారండి. 2 శాఖలుగా విడిపోయారు. ప్రతి మతంలో శాఖలు ఉంటున్నాయని చెప్పాను నేను. జైన మతంలో ఉన్నాయి, బౌద్ధ మతంలో రకరకాల శాఖలు ఉన్నాయి. సో ఈ 2 శాఖల్లో కూడా మనకి ఏ విధంగా అయితే చీలికలు ఉన్నాయో ఇక్కడ కూడా ఇతను ఆరాధించేటువంటి దేవుణ్ణి బట్టి మనం ఇతను దేనికి సంబంధించిన వ్యక్తితో చూడవచ్చు అనమాట. అది మనకు ఉండేటువంటి ఇంకొక విషయం. ఓకేనా, అది ఇంపార్టెంట్. దాంతోపాటు ఇంకా ఇతని సోదరి, ఇతని చెల్లి ఉండేదండి శాంతాసిరి, నాగార్జున కొండలో ఒక విహారాన్ని నిర్మించింది. ఇప్పుడు విహారము కాన్సెప్ట్ శాంతాసిరి. సో కాబట్టి శాంతాసిరి విహారం నిర్మించింది. అంటే విహారం అనేటువంటి పదం ఏ మతంలో ఉంటుంది? బౌద్ధ మతం. వాళ్ళకి రెసిడెన్సీస్ అండి. చైత్యము అంటే మనం ప్రార్థనా మందిరాలు అనుకున్నాము, విహారము అంటే వాళ్ళకి రెసిడెన్సీస్, వాళ్ళు ఉండేటువంటి. సో వాళ్ళకి ఈ యొక్క నాగార్జున కొండలో నిర్మించినట్లు చెప్తుంది. అంతేకాకుండా ఈమె పుగియ రాజు అయినటువంటి స్కందసిరిని వివాహం చేసుకునేది. ఇందాకే చెప్పాను, పుగియ ఒంగోలుని పరిపాలించేటువంటి వ్యక్తులండి. ఆ ఒంగోలు సరిహద్దు ప్రాంతంలో ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని పుగియ రాజ్యము అని పిలుస్తారు. ఆ పుగియ రాజ్యము వీళ్ళంతా కూడా సామంతులుగా మంచిగా ఇద్దరు స్నేహ సంబంధాలు ఎక్కువగా ఉండే. ఆ స్నేహ సంబంధాలు కాస్త వైవాహిక సంబంధానికి దారితీశాయి. ఇతని యొక్క చెల్లి శాంతాసిరిని స్కందసిరికి ఇచ్చి వివాహం చేశాడు. సో వైవాహిక సంబంధం, ఎందుకంటే ఏ రాజుకైనా చాలా ఇంపార్టెంట్ అంటే 3 రకాల విషయాలు ఉండాలండి. ఒకటి యుద్ధ నీతి ఉండాలి, రెండోది వైవాహిక సంబంధం ఉండాలి, మూడోది దౌత్యనీతి ఉండాలి. ఈ 3 ద్వారానే రాజ్యాన్ని ఖచ్చితంగా కొల్లగొడతారు. యుద్ధం చేసైన రాజ్యాన్ని సంపాదించాలి, లేకపోతే వైవాహిక సంబంధాలు పెట్టుకొని, అంటే సంబంధించినటువంటి ఒక అమ్మాయినో లేకపోతే ఆ రాజ్యం సంబంధించినటువంటి ఒక రాజు కూతురునో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి, వైవాహిక సంబంధాలు పెట్టుకోవాలి. ఇకపోతే దౌత్యనీతి, వాళ్ళకి ఏదైనా సహాయం చేసేయాలి, హెల్పింగ్ నేచర్ ఉండాలి. ఈ 3 కారణాల వల్ల ఎవడైనా సరే రాజ్యాన్ని సాధించడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకి ఏంటంటే తన చెల్లిని స్కందసిరికి ఇచ్చి వివాహం చేశాడు కాబట్టి, సో దౌత్య సంబంధం ఇక్కడ ఏమైందంటే వైవాహిక సంబంధంగా మారిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇది మనకి వాసిష్ఠపుత్ర శ్రీ శాంతామూలకు ఉండేటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. వీటిలోంచి ఖచ్చితంగా ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. సో ఇది మనకి వాసిష్ఠపుత్ర శ్రీ శాంతామూల 1. అంతేకాకుండా మనకి ఇంకొక రాజు ఉన్నాడండి ఇతని తర్వాత వచ్చండి, మాటరీపుత్ర శ్రీ వీర పురుషదత్త. మళ్ళా తల్లి పేరు మాటరీపుత్ర, ఆయన పేరు శ్రీ వీర పురుషదత్త. ఇతన్ని మనం ఏమని పిలుస్తామంటే పురుషదత్త 1. సార్ ఇందాక శాంతామూల 1 అన్నా అంటే ఖచ్చితంగా శాంతామూల 2 ఉన్నాడని అర్థం. ఇక్కడ పురుషదత్త 1 అన్నానంటే పురుషదత్త 2 అన్నాడని అర్థం. సో పురుషదత్త 1కి అసలు పేరు ఏంటంటే మాటరీపుత్ర శ్రీ వీర పురుషదత్త. గుర్తుంచుకోండి. ఈయన కూడా ఏం చేశాడు, తన
శాతవాహనులు ఏ విధంగా అయితే మాతృ సంజ్ఞలో అదే మాతృ సంజ్ఞని ఇతను కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఇతని గురించి చెప్పుకుందాం. ఇతను ఒక బిరుదు తీసుకున్నాడు. శ్రీ పర్వతాధిపతి అనేటువంటి శ్రీ పర్వతాధిపతి అనే బిరుదాన్ని తీసుకున్నాడు. శ్రీ పర్వత అధిపతి, దేనికి పర్వత? శ్రీ పర్వతానికి అధిపతి. అంటే అర్థం ఏంటి? ఆ శ్రీ పర్వతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు కాబట్టి ఇతను శ్రీ పర్వతాధిపతి అనేటువంటి బిరుదాన్ని తీసుకున్నాడు. ఈ బిరుదు కూడా మనకి నాగార్జునకొండ శాసనంలో బయటపడింది. సో ఇతని బిరుదు ఏంటనే ఎగ్జామ్లో అడుగుతాడు. అంతేకాకుండా మనకి ఇతని గురించి ఇంకొక విషయం ఏంటంటే ఇతను శైవ మతాన్ని వీడి బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు పైన తండ్రి ఏం చేశాడు? శైవ మతాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఇతను బౌద్ధ మతాన్ని తీసుకుంటున్నాడు. అంటే దేన్ని వ్యతిరేకిస్తున్నాడు? శైవ మతాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ వంశావళిలో పైన ఉండేటువంటి వ్యక్తులంతా కూడా పైనుండే వ్యక్తి ఏం చేశాడు అంటే ఇక్కడ శైవ మతాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే శివుడిని ఆ యొక్క సుబ్రహ్మణ్య ఆ శైవ మతాన్ని వదిలి ఏ మతాన్ని తీసుకున్నాడు అంటే బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే బౌద్ధ మత అభిమాని. అంతేకాదు ఇతని గురించి ఒక వివాదాస్పదమైనటువంటి విషయం ఉంది. అదేంటంటే ఇతను నాగార్జునకొండలో ఒక శిల్పం బయటపడిందండి మనకి. నాగార్జునకొండ అన్ని నాగార్జునకొండ, ఎందుకంటే రాజధానికి చేసుకుని పరిపాలించారు కాబట్టి నాగార్జునకొండని పరిపాలించారు కాబట్టి ఇక్కడ ఒక శిల్పం బయటపడింది. నాగార్జునకొండలో ఉండేటువంటి శిల్పం ఏంటంటే ఒక శివలింగాన్ని అవమానిస్తున్నటువంటి ఒక రాజు శిల్పం ఇక్కడ బయటపడింది. అది వీరపురుషదత్తుడిదే అనేది చరిత్రకారుల అభిప్రాయం. ఎందుకంటే అయ్యి ఉండొచ్చండి. ఎందుకు అయ్యి ఉండొచ్చు చెప్పండి? శైవ మతాన్ని వీడి బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు శైవ మతాన్ని వీడి బౌద్ధ మతాన్ని తీసుకున్నాడంటే ఏ మతం పట్ల వ్యతిరేకత భావం ఉండవచ్చు? మన అంచనా ప్రకారము శైవ మతాన్ని తీసుకుని ఉండవచ్చు. సో శైవ మతానికి వ్యతిరేకం ఉంది కాబట్టి బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు కాబట్టి శైవ మతాన్ని ప్రోత్సహిస్తాడా? ప్రోత్సహించడు. నాగార్జునకొండలో ఒక శివలింగాన్ని కాలుతో తొక్కుతున్నటువంటి ఒక మనకు బయటపడిందండి. ఒక రాజు శిల్పం, ఒక రాజు, బట్ ఆ రాజు ఎవరనేది తెలియదు, పేరు లేదు ఇన్స్క్రిప్షన్ మీద, ఆ యొక్క కింద ఎటువంటి పేరు లేదు, అతనికి ఏ బిరుదు ఇవ్వబడలేదు. మొత్తానికైతే ఒక శివలింగము, ఆ ఒక శివలింగం మీద కాలు పెట్టి ఆ వ్యక్తి ఒక రాజు ఉన్నాడు, అతడు ఇతడే అని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఎందుకంటే ఇతను వ్యతిరేకించాడు కదా, మరి వ్యతిరేకించాడంటే ఇతనే అయి ఉండొచ్చు, శైవ మతాన్ని వ్యతిరేకించాడు కాబట్టి ఇతనే అయి ఉండొచ్చు అని వీళ్ళ యొక్క అభిప్రాయం. సో కాబట్టి మై డియర్స్, ఇది ఒక రకమైనటువంటి వివాదాస్పదం. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఆ శిల్పము, ఆ శివలింగాన్ని తొక్కుతున్నటువంటి రాజు శిల్పము వీరపురుషదత్తుడిది కాదు, ఇది మందాతక జాతకం అనేటువంటి ఒక జాతక కథ ఉందండి మనకి. ఈ మందాతక జాతక అనేటువంటి కథల్లో, ఆ కథలో మీరు ఓవరాల్ చూసినట్లయితే ఆ ఒక వ్యక్తి శివుణ్ణి విపరీతంగా ద్వేషిస్తూ ఉంటాడు. శివుడు అంటే లెక్క చేయడు. సో ఆ కథలో శివుణ్ణి లెక్క చేయలేదు కాబట్టి ఆ కథలో శివుణ్ణి చాలా చాలా హీనంగా చూస్తాడు కాబట్టి ఆ కథలో ఆ వ్యక్తి, ఆ కథ ప్రకారం ఆ వ్యక్తి శిల్పం బయటపడింది. అంటే ఆ కథలో ఉండేటువంటి కాన్సెప్ట్ అనుకుంటాను కొంతమంది చరిత్రకారులు అంటున్నారు. సో మొత్తానికైతే మనకు తెలియదు, కానీ మొత్తానికైతే ప్రశ్న మిమ్మల్ని ఏమని అడుగుతాడంటే ఈ శివలింగాన్ని తొక్కుతున్నటువంటి శిల్పం ఎవరితో దగ్గర సంబంధాన్ని పోలి ఉందంటే మీరు ఎమ్మటి ఆన్సర్ చెప్పాల్సిందంటే పురుషదత్త 1. ఎందుకు సార్ అంటే ఇంటర్వ్యూ ఉంటే మీరు ఏమడగాలి చెప్పాలంటే సరే తను శైవ మతాన్ని విడి బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా శైవ మతం పట్ల వ్యతిరేకత భావం ఉంటుందనేది చాలామంది చరిత్రకారుల అభిప్రాయం. కొంతమంది ఏమో అది కాకపోతే ఇంకేమై ఉంటుందంటే సార్ మందాతక జాతకం కథలో కూడా ఇదే కాన్సెప్ట్ ఉంది. ఒక వ్యక్తి ఒక శివుణ్ణి చాలా చాలా ఘోరంగా అవమానిస్తాడు, వ్యతిరేక చూస్తాడు. ఆ వ్యక్తి ఒకవేళ ఆ కథ ప్రకారం ఆ వ్యక్తి అలా ఉండడు, ఆ కథ ప్రకారం ఆ శిల్పాన్ని చెక్కుంటారు. చాలామంది ఎవడి అభిప్రాయం వాడిదండి. సో ఓవరాల్గా మనకి ఇతను శైవ మతాన్ని వీడి బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇకపోతే ఇతను తన మేనత్తకు సంబంధించినటువంటి 3 కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. మేనత్త కూతులని, ఆ 3 కూతుర్లని పెళ్లి చేసుకున్నట్లు మనకి చరిత్ర చెప్తుంది. అంతేకాకుండా ఇతను ఆనాడు ఉజ్జయిని మధ్యప్రదేశ్లో, అంటే ఇతను పరిపాలిస్తున్న టైంలో మధ్యప్రదేశ్లో ఉజ్జయిని రాజ్యానికి సంబంధించినటువంటి ఒక కుమార్తెను, 2వ రుద్రసేనుడి యొక్క కుమార్తెను రుద్రధారాభట్టికను కూడా వివాహం చేసుకున్నాడు. అంటే మధ్యప్రదేశ్ నుంచి తన యొక్క రాజ్యం ఇక్కడికి వచ్చిందంటే వైవాహిక సంబంధం ఏర్పడింది, గుర్తుంచుకోవాలి. తన 3 మేనత్త కుమార్తెను పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇంకొక వైవాహిక సంబంధం కూడా పెట్టుకున్నాడు. ఆ వైవాహిక సంబంధం చాలా ఇంపార్టెంట్. రుద్రధారాభట్టికను వివాహం చేసుకున్నాడు. ఆనాడు మనకి శకరాజ్యం అక్కడ పరిపాలిస్తుంది కాబట్టి ఆ యొక్క రాణిని
పెళ్లి చేసుకున్నట్లు మనకి చెప్తుంది అనమాట. ఇతని కాలంలో మనకి ఉపాసిక బోధిసిరి అనేటువంటి ఒక ఉపాసిక శ్రీలంక బౌద్ధుల కోసం, ఎవరైతే శ్రీలంక నుంచి నాగార్జున సాగర్కి వస్తున్నారో, నాగార్జున కొండకు వస్తున్నారో వాళ్ళ కోసం ఒక విహారాన్ని నిర్మించిందంట. ఇక్కడ 2 రకాల కాన్ఫ్లిక్ట్లు ఉన్నాయండి. ఒకటి ఉపాసిక అన్నాను, ఆమె ఎవరంటే బోధిసిరి అన్నాను. సో బోధిసిరి ఉపాసిక ఎందుకు ఈ పేరు ఇచ్చానంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సంసార జీవితాన్ని గడిపేటువంటి బౌద్ధులని ఉపాసిక అంటారు, సన్యాస జీవితాన్ని గడిపే బౌద్ధులని భిక్షువు అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్. మతం అనేది మొట్టమొదటిగా సన్యాసాన్ని తీసుకోమని చెప్పిన తర్వాత ఆ మతంలో కొన్ని రకాల ఆలోచనలు, కొన్ని రకాల చీలికలు వచ్చి సన్యాసం అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడమే కాదు, సంసారం చేసుకోకుండా ఉండడమే కాదు, సంసారం చేసుకుంటూ కూడా సన్యాసాన్ని తీసుకోవచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అందుకని ఉపాసిక అని చరిత్రకారులు పెట్టారు. ఎవరైతే సంసార జీవితాన్ని గడిపే బౌద్ధులను, వాళ్ళు బౌద్ధులే కాకపోతే సంసార జీవితాన్ని గడుపుతున్నారు, వాళ్ళని ఉపాసిక అని పిలుస్తారు. దీనికి ఆపోజిట్ ఏంటంటే సన్యాస జీవితాన్ని గడిపే బౌద్ధులు ఏమని పిలుస్తారంటే భిక్షువు లేదా భిక్షుని అని పిలుస్తూ ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది బౌద్ధ మతానికి సంబంధించింది. బౌద్ధ మతంలో సంసార జీవితమైన ఉపాసిక అవుతుంది. మరి జైన మతంలో ఏమవుతుంది సార్? జైన మతంలో సంసార జీవితము మనకేమవుతుందంటే అనువ్రత అవుతుంది. మనకి ఇక్కడ ఉండేటువంటి విషయం ఏంటంటే అనువ్రత. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పాను నేను, మనకి ఇక్కడ ఉండేటువంటి విషయంలో సంసార జీవితం ఉపాసిక, అదే జైన మతంలో అనువ్రత. నెక్స్ట్ ఇకపోతే ఇక్కడ జైన మతంలో మనకి సంసార జీవితము సన్యాస జీవితం అయింది కాబట్టి సన్యాస జీవితాన్ని తీసుకుంటేనేమో భిక్షువు అన్నాము, అదే మనం జైన మతంలో మహావ్రత అని పిలుస్తాము. 2 ఇంపార్టెంట్ బిట్లేనండి. ఉపాసికకు ఆపోజిట్ భిక్షువు, అనువ్రతకు ఆపోజిట్ మహావ్రత. ఇవి 2 కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు ఉండేటువంటి 2వ రాజు అయినటువంటి మాటలీపుత్రానికి సంబంధించినటువంటి విషయం. ఇకపోతే ఇతని తర్వాత 3వ రాజు, మొత్తం 4 రాజులు ఉన్నారని చెప్పాను కండి. సో మనం 3వ రాజు గురించి డిస్కస్ చేద్దాం. 3వ రాజు ఎవరంటే ఏహుబాల శాంతాముల. ఇతన్నే శాంతాముల 2 అని పిలుస్తారు. ఇందాక నేను శాంతాముల 1 అని పిలిచాను, ఇప్పుడు శాంతాముల 2 అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాను. సో ఇతని గురించి ఒక 3-4 విషయాలు తెలుసుకో. ఇతని కాలంలోనే ఆంధ్ర తెలంగాణలో మోస్ట్ ఇంపార్టెంట్, ఇతని కాలంలోనే ఆంధ్ర తెలంగాణలో తొలి సంస్కృత శాసనాలు వేయబడ్డాయి. మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇప్పటి వరకు సంస్కృత శాసనాలు వేయబడలేదు. మరి వేటిలో వేయబడ్డాయి సార్? పాలీ భాషలో వేయబడ్డాయి, ప్రాకృతంలో వేయబడ్డాయి. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇతను శాంతాముల 2 వచ్చాడో ఇతను సంస్కృత శాసనాలని వేయించడం మొదలుపెట్టారు. ఆంధ్ర తెలంగాణలో మొట్టమొదటి సంస్కృత శాసనాలు వేయించింది ఇతనే. మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే, మరి తెలంగాణ ఆంధ్రలో తొలి సంస్కృత శాసనాలు వేస్తే భారతదేశంలో తొలి సంస్కృత శాసనాలు ఎవరు వేశారు? ఇండియన్ హిస్టరీ కూడా కొంచెం లింకప్ అయి ఉండాలని చదువుకునేటప్పుడు, చరిత్రను చదువుకునేటప్పుడు ఇండియన్ హిస్టరీ లింకప్ అవుతుందంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ తొలి సంస్కృత శాసనాలు శాంతాములాట అయితే మరి భారతదేశంలో తొలి సంస్కృత శాసనాలు మనం మహాకార్దమాక వంశం అని చెప్పేసి గుర్తుంచుకోండి. రుద్రదమనుడు జునాగఢ్ శాసనాన్ని వేయించాడు. తొలి సంస్కృత శాసనం అదేనండి. రుద్రదమనుడు వేసిన జునాగఢ్ శాసనం, దీన్ని గిర్నార్ శాసనం అంటాం. అది తొలి సంస్కృత శాసనం భారతదేశంలో. ఆ శాసనం ఏం చెప్తుంది? సుదర్శన తటాకం గురించి చెప్తుంది. చంద్రగుప్త మౌర్యుడంట ఒక చెరువును త్రవ్వించాడు, దానికి ఈ రుద్రదమనుడు మరమ్మతులు చేయించాడని ఆ గ్రంథం. అది తొలి సంస్కృత శాసనం. సో చరిత్ర దానికి సంబంధించిన విషయం మనకు అనవసరం, కానీ అక్కడ తొలి సంస్కృత శాసనం అయితే అది మరి భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో మనకి సంస్కృత శాసనం బయటపడింది ఎవరి కాలంలో అంటే శాంతాముల 2. ఇది మనకు ఉండేటువంటి. సో ఇకపోతే ఇతని గురించి సంబంధించినటువంటి ఒక విషయం ఏంటంటే, ఇతని కాలంలో అంతఃపుర స్త్రీలు బౌద్ధ కట్టడాలను కూడా నిర్మించారు. అంతఃపుర స్త్రీలు కట్టించారండి. చాలా ఇంపార్టెంట్. చాలా రాజ్యాల్లో విచిత్రం ఏంటంటే రాజు ఒక మతం అయితే భార్య ఇంకొక మతంగా ఉండేది. దీన్ని బట్టి భార్యకు స్వేచ్ఛ ఉందని గమనించాలి మనం. ఒక సమాజం సమానంగా ఉందా లేదా అంటే మహిళల యొక్క స్థితిగతులు ఇంపార్టెంట్ అని చెప్పాను నేను ప్రీవియస్ క్లాస్లో. ఇక్కడ స్త్రీలు అంటే భర్తలేమో హిందూ మతాన్ని లేదా వైదిక మతాన్ని తీసుకుంటే భార్యలేమో జైన బౌద్ధ మతాలు తీసుకున్నారు. ఇతని కాలంలో అంతఃపుర స్త్రీలు అంటే భార్యలు కానివ్వండి, అక్కడ ఉండేటువంటి అంతఃపుర స్త్రీలంతా కూడా బౌద్ధ కట్టడాలు నిర్మించారు. ఎవరైతే శ్రీలంక నుండి, ఎవరైతే చైనా నుండి, ఎవరైతే ఇండోనేషియా నుండి, ఎవరైతే మనకు ఉండేటువంటి బర్మా నుండి, ఇతర దేశాల నుంచి ఎవరైతే భారతదేశానికి, అది నాగార్జున ఖండ ప్రాంతానికి బౌద్ధులు వస్తున్నారో
బౌద్ధ సన్యాసులు వస్తున్నారో వాళ్ళకి విహారాలు నిర్మించడం, రెసిడెన్సీలు నిర్మించడం. ఆ రెసిడెన్సీ కాన్సెప్ట్ అప్పటి నుంచి ఉందండి. సత్రాలు అంటారు మన తెలుగు భాషలో. ఈ తెలంగాణకు సంబంధించి మీరు ప్రతి దేవాలయానికి వెళ్ళండి, సత్రాలు అని రాస్తుంటారు. వారు సేద తీర్చడానికి అవి ఏర్పాటు చేసినవండి. అట్లనే బౌద్ధ అంతఃపుర స్త్రీలు కూడా ఏం చేశారంటే బౌద్ధ కట్టడాలని నిర్మించారు. ఇతని భార్య మహాదేవి, ఇవి శాంతామూల 2 అని చెప్తున్నాం కదా, అతని భార్య మహాదేవి బహుశ్రుతి అనేటువంటి బౌద్ధుల కోసము నాగార్జున కొండలో ఒక స్తూపాన్ని మరియు ఒక విహారాన్ని నిర్మించింది. స్తూపము మరియు విహారాన్ని నిర్మించింది. బౌద్ధ సన్యాసుల యొక్క లేదా బౌద్ధ సన్యాసుల అస్థికల యొక్క ఏదైనా కట్టడాన్ని నిర్మిస్తే దాని స్తూపం అని చెప్పుకున్నాం మనం. ఆ స్తూపాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరంటే ఇతని భార్య మహాదేవి. సో భార్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు మనం ఒకసారి చూడండి. అదే కాకుండా ఇక్కడ ఇతని తల్లి, ఇప్పుడు భార్య ఒక రకమైనటువంటి కట్టడం నిర్మిస్తే ఇతని తల్లి వాసిష్ఠ భట్టాదేవి, ఇతని తల్లి పేరు వాసిష్ఠ భట్టాదేవి మరియు ఇతని సోదరి చెల్లె కొండబలశ్రీ. వీరిద్దరు అంటే తల్లి చెల్లె ఇద్దరు కలిసి నాగార్జున కొండలో ఒక బౌద్ధ శాఖకు సంబంధించి బౌద్ధుల కోసం ఏం చేసిందంటే వీళ్ళు కూడా ఒక స్తూపాన్ని ఒక విహారాన్ని నిర్మించారు. చాలా చాలా గ్రేట్ ఇష్యూ అండి. ఇప్పుడు రాజు నిర్మించలేదు, రాజు భార్య నిర్మించింది. రాజు నిర్మించలేదు, రాజు తల్లి నిర్మించింది, రాజు చెల్లి నిర్మించింది. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే రాజులేమో వైదిక మతాన్ని ఆదరిస్తుంటే భార్యలేమో అవైదిక మతాలను, జైన బౌద్ధ మతాలను తీసుకున్నారు. ఇక్కడ తీసుకున్న దాంట్లో బౌద్ధ మతాన్ని తీసుకున్నారు. సో బౌద్ధ మతం యొక్క కాన్ఫ్లిక్ట్ ఇక్కడ దాని యొక్క విధానం చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. చాలా చాలా కాలంలో ఇలా జరిగాయండి. తర్వాత కాలంలో రాచరిక వ్యవస్థ విపరీతంగా పెరిగి భర్త ఏ మతం తీసుకుంటే భార్య కూడా అదే మతాన్ని తీసుకోవాలని పట్టుదల రావడం వల్ల వాళ్ళ యొక్క స్వేచ్ఛ పూర్తిగా హరించిపోయింది. సో మొత్తానికైతే ఇక్ష్వాకుల కాలంలో ఈ కాన్సెప్ట్ని చూస్తే మనం ఏ విధంగా అయితే ఉన్నటువంటి ఈ విషయాలన్నింటినీ చూసామో ఈ విషయాల ప్రకారము మనకి వైదిక మతంతో పాటు అవైదిక మతానికి కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి రాజ్యము ఇక్ష్వాక రాజ్యం అని చెప్పుకోవచ్చు. చదివేటప్పుడు ఇలా చదివితే ఏమవుతుందంటే మీకు ఇంటర్వ్యూ స్థాయిలో ఉంటే చెప్పడానికి ఈజీగా ఉంటుంది. సో కాబట్టి మై డియర్స్ ఇక్కడ ఉండేటువంటి విషయం ఏంటంటే సో వీళ్ళ యొక్క భార్య, వీళ్ళ యొక్క తల్లి, వీళ్ళ యొక్క చెల్లె వీళ్ళంతా కూడా బౌద్ధుల కోసం విహారాన్ని, ఎందుకంటే బౌద్ధ మతం ఇక్కడ భారతదేశంలో పుట్టింది కాబట్టి వీళ్ళు చైనా యాత్రికులు కానివ్వండి, ఇండోనేషియా కానివ్వండి, మనకు ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి కానివ్వండి, కింద ఉన్నటువంటి శ్రీలంక వీళ్ళంతా భారతదేశానికి వచ్చి బుద్ధుడు జన్మించిన స్థలంలో లేకపోతే బుద్ధుడికి జ్ఞానోదయమైనటువంటి స్థలంలో వచ్చి జ్ఞానోదయం కోసము ఆ యొక్క మెడిటేషన్ చేసి వెళ్ళుకుంటూ పోతారు. ఇవాళకి జరుగుతున్న సిచ్యువేషన్ అండి. అంత గొప్ప భారతదేశ చరిత్ర బౌద్ధ మతానికి ఉంది. అటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళ కోసం విహారాలు నిర్మించడం, ఆ బాధ్యత రాజులు తీసుకోవడం చాలా చాలా గొప్ప విషయం. ఇది మనకు ఉండేటువంటి ఇంకొక కాన్సెప్ట్. నెక్స్ట్ ఇకపోతే ఇతని కాలంలోనే హిందూ దేవాలయ నిర్మాణం మొదలై హిందూ దేవాలయ నిర్మాణం కాన్సెప్ట్ ఇతని కాలంలోనే స్టార్ట్ అయింది. ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటిగా హిందూ దేవాలయాలు నిర్మించిన కాన్సెప్ట్ గొప్పతనం ఎవరికి వస్తుంది? ఇక్ష్వాకులకు వస్తుంది. హిందూ దేవాలయం మీరు ఏ గుడికైనా వెళ్ళండి, వాళ్ళ హిందూ మతంలో ప్రతి ఒక్క దేవాలయానికి వెళ్ళండి, శివుడికి, వినాయకుడికి, విష్ణువుకి, వెంకటేశ్వరుడికి ఏ గుడికైనా వెళ్ళండి, మనకి దేవాలయాల కాన్సెప్ట్ వచ్చినప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ద్రావిడ శైలి, రెండోది ఉత్తర శైలి. అంటే దేవాలయం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చెప్పడం అండి శైలి అనమాట. ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి దేవాలయాలకు ఒక పేరు ఇచ్చారు, ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి దేవాలయాలకు ఒకటి ఇవ్వడం జరిగింది. సో భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఇక్ష్వాకుల కాలంలో దేవాలయాలు ఏ శైలికి సంబంధించింది అడిగితే మీరు ద్రావిడ శైలిని గుర్తుపెట్టుకోండి. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయ ఆ స్ట్రక్చర్ మొత్తం కూడా ద్రావిడ శైలికి సంబంధించిందే. అది దీనికి ఉండేటువంటి ఒక విషయం. మరి దీనికి ఆపోజిట్ ఏంటంటే ఉత్తర భారతదేశంలో మనదేమో విమానపు గోపురం లెక్క ఉంటుంది, గర్భగుడి ఉంటుందండి ప్రతి గుడిలో, దాని ముందు కళ్యాణ మండపం, ఒక మండపం ఉంటుంది, దాని ముందు ధ్వజస్తంభం ఉంటుంది, ఓకేనా. ఆలయం విమానాన్ని ఏమని పిలుస్తే విమాన గోపురం, గర్భగుడి పైన ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ ట్రయాంగిల్ టైప్లో ఆ యొక్క కోణం ఆకారంలో ఉంటుంది కాబట్టి దాన్ని విమానము అని పిలుస్తారు. సో కాబట్టి ఉత్తర భారతదేశంలో స్ట్రక్చర్ ఇలా స్ట్రిక్ట్గా ఉండి ఉంటే దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి దేవాలయ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇలా ద్రావిడ శైలి లెక్క, అంటే ద్రావిడ శైలి త్రిభుజాకారం లెక్క, మన ట్రయాంగిల్ని ఎలా గీస్తామో ఇలా గీయడం వల్ల అంటే ఆ స్థాయిలో ఉండే విమాన గోపురం ఇట్లా ఏటవాలుగా వెళ్తుంది. ఉత్తర భారతదేశం అలా ఉండదండి.
ఉత్తర భారతదేశంలో మీకు స్ట్రైట్గా ఏటవాలుగా కాకుండా స్ట్రైట్గా ఉండి ఇలా కాన్సెప్ట్ వస్తుంది. సో కాబట్టి మనకి అదంతా అనవసరం, కానీ దేవాలయ కాన్సెప్ట్ మాత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే శాంతమూల II అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇకపోతే ఇతని కాలంలో ఏలీ సిరి అనేటువంటి పతి ఉండేవాడండి. ఏలీ సిరి అనేటువంటి ఒక సేనాపతి ఉన్నాడు. ఇతను నాగార్జునకొండలో సర్పదేవాలయాన్ని నిర్మించాడంట. అది ఇంపార్టెంట్ కాదు, కానీ ఇవాళ మనం ప్రీవియస్ చాప్టర్లో చాలా ఏలేశ్వరం నల్లగొండ జిల్లా అనుకుంటున్నామండి. ఆ ఏలేశ్వర పట్టణాన్ని నిర్మించింది ఏలీ సిరి. ఆయన పేరు మించి ఆ పట్టణం పేరు వచ్చిందండి. ఏలీ సిరి ఆ పట్టణాన్ని నిర్మించాడు కాబట్టి ఆ పట్టణానికి ఏలేశ్వరం. ఎవరి ఏలేశ్వరుడు అంటే, ఎవరి ఏలీ సిరి అంటే గుర్తుంచుకోండి, శాంతమూల II యొక్క సేనాధిపతి. అతను నిర్మించాడు కాబట్టి అతని పేరు మీదుగా మనకి ఏమొచ్చిందంటే ఈ పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇతనికి సంబంధించి మనకి యువరాజు వీరపురుషదత్తుడు ఇతని కొడుకండి. వీరపురుషదత్తుడు నాగార్జునకొండలో పుష్ప వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఇది కూడా శివాలయం అండి. ఎక్కువగా ఈ కాలంలో శైవ మతానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మనకి ఇక్కడ ఏకైక విష్ణు ఆలయం ఒకటే ఉంటుందండి, అంటే వైష్ణవ మతానికి సంబంధించిన ఒకటే. మిగిలిన ఆలయాలు మొత్తం కూడా మనకు దేనికి సంబంధించినవి అంటే ఈ యొక్క శైవ మతానికి సంబంధించింది. నెక్స్ట్ ఇకపోతే మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఆలయాలు శైవాలయాలు అనగా అష్టభుజస్వామి ఆలయం, దీన్ని విష్ణు ఆలయం. 8 భుజాలు ఉండేటువంటి విష్ణు ఆలయం, 8 భుజాలున్న విష్ణు ఆలయము, ఏకైక విష్ణు ఆలయం ఇక్కడే ఉంది. ఈ ఆలయాన్ని అభిరరాజ్య సేనాపతి సునశ్శేషుడు నిర్మించాడని మనకు నాగార్జునకొండ శాసనం తెలియజేస్తుంది. నిర్మించింది ఇక్ష్వాకులు కాదు. ఈ యొక్క ఆలయాన్ని నిర్మించింది ఎవరంటే అభిరరాజ్యానికి సంబంధించిన ఒక సేనాపతి. ఎవరు ఆ సేనాపతి అంటే సునశ్శేషుడు. ఈ యొక్క ఆలయ నిర్మాణం ఓపెనింగ్ అంటే ఆలయాన్ని నిర్మాణం చేపట్టిన సేనాపతి ఇతను సునశ్శేషుడు. బట్ ఈ ఆలయ ఓపెనింగ్కి, ఈ ప్రారంభోత్సవానికి అభిరరాజు, ఇప్పుడు ఆ సేనాపతి అన్నాను కదా, వాడి రాజు ఎవరయ్యా అంటే మనకి వసుసేనుడు హాజరయ్యాడని మనకి నాగార్జునకొండ శాసనం చెప్తుంది. ఇప్పుడు అన్ని శాసనాలు కూడా నాగార్జునకొండలోనే బయటపడ్డాయి. వీళ్ళు ఎక్కడే వాళ్ళు, ఏం చేశారు, ఏ రాజు వచ్చాడు. ఆలయాన్ని నిర్మించిన ఇక్ష్వాకులు కాదు, అభిరరాజ్యానికి సంబంధించిన సేనాపతిని నిర్మిస్తే అదే అభిరరాజ్యానికి సంబంధించిన రాజు ఇక్కడికి వచ్చాడని, ఇక్కడికి వచ్చి ప్రారంభం చేశాడని ఆ ఆలయం పేరే అష్టభుజస్వామి ఆలయం అని చెప్పేసి మనకి చరిత్రకారులు చెప్తున్నారు. సో అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్. దక్షిణ భారతదేశంలో ఇక్ష్వాకులలో అన్నీ మనకి శివాలయాలు మాత్రమే బయటపడ్డాయి, కానీ ఒకే ఒకటి ఇక్కడ మనకి అష్టభుజస్వామి ఆలయం, అది నాగార్జునకొండలో నిర్మించబడినటువంటి మొట్టమొదటి ఏకైక విష్ణు ఆలయం. సో అది గుర్తుంచుకోండి మై డియర్స్, ఓకేనా. ఇకపోతే దీని తర్వాత లాస్ట్ పర్సన్ నేను చెప్పాను, శాసనాల ప్రకారం కానివ్వండి, లేకపోతే నాణాల ప్రకారం కానివ్వండి, పురాణాలు కాకుండా 4 రాజులే ఉన్నారని చెప్పాను. సో పురాణాల ప్రకారము 4 రాజులు, శాంతమూల I, పురుషదత్త I, శాంతమూల II, పురుషదత్త II. ఇప్పుడు లాస్ట్ పర్సన్ ఎవరంటే రుద్ర పురుషదత్త. ఇతన్ని పురుషదత్త II అని పిలుస్తూ ఉంటారు, గుర్తుంచుకోండి. సో ఇతని గురించి ఒకసారి చెప్పుకున్నట్లయితే ఇతని యొక్క ఛాయాస్తంభ శాసనం మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరి సమాధి దగ్గర అయితే వారి గురించి తెలియజేస్తూ వారిపైన, ఆ సమాధి పైన లేకపోతే ఆ సమాధి దగ్గర వేసే స్తంభాలపైన రాసి ఆ చనిపోయిన వారి గురించి తెలియజేయడాన్ని ఏమని పిలుస్తారా అంటే మనము ఛాయాస్తంభ శాసనం అని పిలుస్తాం. అంటే ఛాయాస్తంభ శాసనం మీన్స్ ఆ సమాధి దగ్గర ఎవరైతే చనిపోతారో ఆ చనిపోయిన వ్యక్తి యొక్క డీటెయిల్స్ మొత్తాన్ని కూడా స్తంభ రూపంలో రాసి పెడతారు, కాబట్టి దాన్ని ఛాయాస్తంభ శాసనం అని పిలుస్తూ ఉంటారు. అదొకటి మనకి లభ్యమైందని చెప్పేసి మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇకపోతే ఇతను సుమారు మనకి చెప్పాను లాస్ట్ రాజు అండి. ఇతను 300 ADలో, అంటే 3వ శతాబ్దము చివరి కాలంలో ఒక పల్లవ రాజు సింహవర్మ, పల్లవుల గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తామండి. ఒక పల్లవ రాజు ఇతని మీద అటాక్ చేసి, పురుషదత్త II మీద అటాక్ చేసి ఈ ఇక్ష్వాకు రాజ్యం మొత్తాన్ని కూడా జయించినట్లు మనకి ఒక శాసనం చెప్తుంది. అది ఆంధ్రప్రదేశ్లోని మంచికల్లు శాసనం. చాలా ఇంపార్టెంట్. అంటే మంచికల్లు శాసనం దేని తెలియజేస్తుందంటే ఓవరాల్గా మీ కాన్సెప్ట్ ఏమర్థమైందంటే సార్ ఇక్ష్వాక వంశం యొక్క నిర్మూలన గురించి తెలియజేస్తుంది. వెరీ గుడ్. ఎవరు నిర్మూలించింది ఎవరంటే పల్లవ రాజు అయినటువంటి సింహవర్మ వీటిపై దాడి చేసి ఈ రాజ్యాన్ని జయించినట్లుగా మనకు ఒక శాసనం చెప్తుంది. ఆ శాసనమే మనకి మంచికల్లు శాసనం. మోస్ట్ ఇంపార్టెంట్.
సో మంచికల్లు శాసనం ప్రకారము ఈ యొక్క ఓవరాల్గా ఈ 4 రాజులు 4వ రాజును పురుషదత్తుడు రాజ్యాన్ని జయించినట్లుగా మనకి మంచికల్లు శాసనం చెప్తుంది. దీంతో ఇక్ష్వాకు వంశం అంతమైపోయింది. అంతం చేసిన వ్యక్తి ఎవరు? పల్లవులు. ఇంకా డీప్గా అంటే ఆ పల్లవ రాజు సింహవర్మ, దట్స్ ఆల్. అంతకంటే బిట్టు దాటి అడగడండి. ఇది మనకి 4 రాజుల గురించి ఉండేటువంటి విషయం. ఇప్పుడు మనం ఇక్ష్వాకుల యొక్క 4 రాజుల గురించి డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కాలంలో నిర్మింపబడినటువంటి ఆలయాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆలయాల్లో ఒకే ఒక్క ఆలయం విష్ణు ఆలయం ఉంది, మిగిలిన అన్ని ఆలయాలు కూడా శివాలయాలే. అంటే దీన్ని బట్టి ఇక్ష్వాకులు శైవ మతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని అర్థమవుతుంది. సో ఆలయాల పేరు చెప్పుకుంటే మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. సో ఆలయాల పేర్లు ఒకసారి చూసుకోండి. సర్పదేవాలయము, దీన్ని సర్వదేవాలయం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ పుష్పభద్ర ఆలయము, నెక్స్ట్ జీవస్వామి ఆలయము, నెక్స్ట్ భూతగ్రహ ఆలయము, నెక్స్ట్ హలంపూరా స్వామి ఆలయము, నెక్స్ట్ నొడగిరీశ్వర ఆలయము. నొడగిరీశ్వర మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆలయాలన్నీ కూడా 5-6 ఆలయాలన్నీ కూడా శివాలయాలే. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ నొడగీశ్వరి ఆలయము. ఏ వంశస్థాపకులు? ఇక్ష్వాక వంశాలు. దాట్స్ ఏ ఆలయం ఇది? శివాలయము. అంతకంటే బిట్టు దాటండి. నెక్స్ట్ ఇకపోతే ఇది అష్టభుజ స్వామి ఆలయం నాగార్జునకొండలో నిర్మించారు. ఇది ఏకైక విష్ణు ఆలయం. ఇప్పుడు నేను చెప్పినటువంటి 2, 4, 6 రకాలైనటువంటి ఆలయాలు శివాలయాలు అయితే 7వ ఒక ఆలయము విష్ణు ఆలయం, అది కూడా నాగార్జునకొండలో నిర్మించబడింది. అంతేకాకుండా మనకు ఒక దేవత యొక్క ఆలయం కూడా బయటపడింది. హరిమాతి ఆలయం కూడా నాగార్జునకొండలోనే బయటపడింది. హరిమాత. చరిత్రకారులు ఎవరి హరిమాత అంటే ఏం పెట్టారంటే బహుశా ఈమె దుర్గామాత అయ్యి ఉండొచ్చు అని పెట్టారు. బహుశా దుర్గామాత అయ్యి ఉండొచ్చు అని చెప్పారు. ఆమె పేరు హరిమాత అనేటువంటి ఆలయం. అంటే శివాలయాలు, ఒక వైష్ణవాలయం, ఒక హరిమాతి ఆలయము మనకి ఎవరు నిర్మించినట్టు చెప్తుంది అంటే ఇక్ష్వాకులు నిర్మించినట్లు చెప్తుంది. సో దీంతో మనకి శివాలయాలు, విష్ణు ఆలయము, హరిమాత ఆలయం. శివాలయాల కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ విష్ణు ఆలయం నుంచి బిట్టడుగుతాడు, లేకపోతే హరిమాత ఆలయం గురించి బిట్టడుగుతాడు. సో మనకి ఈ చాప్టర్లో మనకి వీళ్ళ సోర్సెస్ చూసాం, వీళ్ళ రాజధాని చూసాం. శ్రీపర్వతం అన్నాం, దాన్ని విజయపూరి అని పిలుస్తున్నాం. శ్రీపర్వతం ఎక్కడి నుంచి ఎక్కడంటే మీకు తెలుసుకోవడం కోసము శ్రీశైలం నుంచి నాగార్జునకొండ అన్నాం, ప్రస్తుతం నల్లమల్ల అంటున్నాం. వాళ్ళేమో మేము ఇక్ష్వాకుల వంశం అనుకుంటున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. కాదని చరిత్రకారులు ఏమంటున్నారంటే వీళ్ళు నల్లమల్ల అటవీ ప్రాంతంలో జీవించేటువంటి ఒక చెంచు జాతి అని చెప్తున్నారు. తర్వాత మనం రాజకీయ చరిత్రలో 4 రాజుల గురించి చూసాం, 4 రాజుల శాసనాలు చూసాం. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే రాజులు ఇంపార్టెంట్ కాకపోయినా రాజుల యొక్క భార్యలు కూడా ఆ అంతఃపుర స్త్రీలు శైవ మతానికి వైష్ణవ మతానికి వ్యతిరేకంగా లేకపోతే ఆ మతానికి కాకుండా ఇతర మతాలను, అవైదిక మతాలను బాగా ప్రోత్సహించడం చూసాం. నాగార్జునకొండలో మనం వీళ్ళకి సంబంధించిన విహారాలు, చైత్యాలు మనం చూసాం. అంతేకాకుండా వీళ్ళకి ఉండేటువంటి ఆలయాలు కూడా నిర్మించాం. ఇది మనకి ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి విషయం. ఓకేనా? ఒక 15 minutes బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తర్వాత మనకి నెక్స్ట్ చాప్టర్ డిస్కస్ చేద్దాం. शुद्ध दूध में पला कितना लजीज है, नए रंग में ढला ये मेरा चीज है, ये मेरा चीज है, ये मेरा चीज। वही स्वाद, नया अंदाज, अमूल चीज, ये मेरा चीज है. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో, విజన్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుపడడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో
త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. शुद्ध दूध में पला कितना लजीज है, नए रंग में ढला ये मेरा चीज है, ये मेरा चीज है, ये मेरा चीज। वही स्वाद, नया अंदाज। अमूल चीज, ये मेरा चीज है। కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. शुद्ध दूध में पला कितना लजीज है, नए रंग में ढला ये मेरा चीज है, ये मेरा चीज है, ये मेरा चीज। वही स्वाद, नया अंदाज। अमूल चीज, ये मेरा चीज है। వెల్కమ్ బ్యాక్. సో మనం ఇక్ష్వాకుల గురించి కంప్లీట్ చేసాం చాప్టర్. ఏన్షియంట్ తెలంగాణ హిస్టరీలో చిట్ట చివరి చాప్టర్కి వచ్చామండి. దీంతో మనకి ఏన్షియంట్ తెలంగాణ హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? మిడివల్ తెలంగాణ హిస్టరీకి వెళ్తాం. మిడివల్ తెలంగాణ హిస్టరీలో కొన్ని సామంత రాజ్యాలు చూస్తాం, తర్వాత కాకతీయుల గురించి చూస్తాం, రెడ్డి నాయక రాజ్యం గురించి చూస్తాం. సో దాని తర్వాత మనకు ఉండేటువంటి విజయనగర సామ్రాజ్యం చూస్తే మిడివల్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఓవరాల్గా ఇవాళ ఈ సెషన్లో ఒక చాప్టర్ ఉందండి తెలంగాణ ఏన్షియంట్కి సంబంధించి. వీళ్ళు చెప్పుకుంటే మన తెలంగాణ ఏన్షియంట్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళే విష్ణు కుండీలు. ఇక్ష్వాకుల తర్వాత తెలంగాణని విష్ణు కుండీలు, ఆంధ్రలో కొన్ని ప్రాంతాలు తెలంగాణని విష్ణు కుండీలు పరిపాలించినట్లుగా మనకి చరిత్రకారులు చెప్తున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు దాదాపు ఒక 200 సంవత్సరాల పాటు వీళ్ళు రాజస్థాపన చేశారండి. ఎవరు ఈ విష్ణు కుండీలు? నేను ఈ క్లాస్లో విష్ణు కుండీలు ఎవరు, వీళ్ళకి చిహ్నం ఏంటి, వీళ్ళకి ఉండేటువంటి ఇంపార్టెన్స్ చెప్పి, వీళ్ళకి పొలిటికల్ హిస్టరీ, రాజులు ఇంపార్టెంట్ కాబట్టి రాజుల గురించి డిస్కస్ చేసి, వీళ్ళు నిర్మించినటువంటి కట్టడాలు, ఎందుకంటే ఇక్ష్వాకుల కాలంలో దేవాలయ కట్టడాలు వచ్చాయని చెప్పిన అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఇక తెలంగాణలో కట్టడాల నిర్మాణం ఇక్ష్వాకుల దగ్గర నుంచి వచ్చింది కాబట్టి, హిందూ దేవాలయాలు వాళ్ళు కట్టారు కాబట్టి దాని తర్వాత వచ్చినటువంటి విష్ణు కుండీలు కూడా అదే విధానాన్ని అనుసరించారు. మరి విష్ణు కుండీలు కూడా నిర్మించినటువంటి కట్టడాలు ఏంటో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ముందుగా విష్ణు కుండీలు వీళ్ళు ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు. వీళ్ళు విష్ణు కుండి అని ఎందుకు అన్నారు అంటే, వీళ్ళు విష్ణు కుండి అనే గోత్రానికి చెందినటువంటి బ్రాహ్మణులు అండీలను పిలిచారు. మనం తెలవాలి ఎందుకు విష్ణు కుండీలు అన్నారు. ఇప్పుడు ఇక్ష్వాకులు అంటేనేమో వాళ్ళు చెప్పుకున్నారు మేము ఇక్ష్వాకు వంశస్థులమని.
వీళ్ళు కూడా మేము విష్ణుకుండి అనే గోత్రానికి సంబంధించిన వ్యక్తులం కాబట్టి విష్ణుకుండి గోత్రానికి సంబంధించిన బ్రాహ్మణులు. ఇక మీరు ఆటోమేటిక్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రాహ్మణులు అన్నామంటే వీళ్ళు ఏ మతాన్ని ఎక్కువగా ఆదరించి ఉంటారంటే వైదిక మతాన్ని ఎక్కువగా తీసుకున్నారు. ఎందుకంటే బ్రాహ్మణుల మతమే వైదిక మతము. మరి మీకు డౌట్ రావచ్చు, సార్ బ్రాహ్మణులు రాజ్యస్థాపన చేయడం ఏంది? ఎందుకు చేయకూడదు? వాళ్ళు కూడా విలువిద్యను నేర్చుకున్నారు, వాళ్ళు కూడా చతురంగ బలాల గురించి తెలుసుకున్నారు. సో వాళ్ళు ఆటోమేటిక్గా రాజ్యస్థాపన చేశారు. సో విషయం ఏంటంటే విష్ణుకుండి గోత్రానికి సంబంధించినటువంటి బ్రాహ్మణులు వీళ్ళ యొక్క కులదైవం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగాడు. వీళ్ళ కులదైవం వచ్చేసి శ్రీ పర్వత స్వామి. మనకి శ్రీ పర్వత స్వామి అక్కడేమో వాళ్ళు అని అన్నాం, ఎక్కడో లింక్ ఉంది చూడండి. వీళ్ళ కులదైవము శ్రీ పర్వత స్వామి అన్నాం. అక్కడ శ్రీ పర్వతం అంటే శ్రీశైలం నుంచి స్టార్ట్ చేసాం. శ్రీ పర్వత స్వామి అంటే శ్రీశైలంలో ఉండేటువంటి ఎవరి కులదైవం? కులదైవం. వీళ్ళ యొక్క చిహ్నం కూడా మనం గుర్తుంచుకోవచ్చు. వీళ్ళ యొక్క సింబల్ ఏంటి అంటే రాజసింహం. రాజ్య సింబల్ ఏంటి అంటే మనకి సింహం అనేటువంటి సింబల్ ఉందండి విష్ణుగుండి గోత్రానికి సంబంధించిన వ్యక్తులు. అంతేకాకుండా వీళ్ళ శాసనాలు సంస్కృతంలో వేయబడ్డాయి, అల్టిమేట్గా వేయబడతాయండి సంస్కృతంలో. అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకంటే వీళ్ళు బ్రాహ్మణులు కాబట్టి, వైదిక మతం కాబట్టి, ఆనాడు రాజభాషగా సంస్కృతం ఉంది కాబట్టి, సో వైదిక మతస్థులంతా బ్రాహ్మణాన్ని తీసుకున్నారు కాబట్టి, వైదిక మతస్థులే అందరూ కూడా శాసనాలని సంస్కృతంలో రాశారు కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళ శాసనాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే సంస్కృత భాషలో ఉంటాయి. కారణం ఒకే ఒక కారణం, వీళ్ళు బ్రాహ్మణులు. నేను ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఈ క్లాసుల్లో మోస్ట్ ఇంపార్టెంట్, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఈ క్లాసుల్లో వీళ్ళు పాలీ ప్రాకృత భాషను ఉపయోగించారు. ఇప్పుడు వీళ్ళు పాలీ ప్రాకృత అంటే సామాన్య ప్రజలకు అర్థం కావడం కోసం ఉపయోగించారు. ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణులు కాదు కాబట్టి. కానీ వీళ్ళు బ్రాహ్మణులు కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళ శాస్త్రాన్ని కూడా దేంట్లో ఉంటాయంటే సంస్కృత భాషలో ఉంటాయి. ఆనాటి కాలంలో రాజభాషగా వీళ్ళకి అనేక రాజధానులు ఉన్నట్టు ఆ చరిత్రకారులు సమాచారం ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళదేమో శ్రీపర్వతం ఒక్కటే రాజధాని, సో ఆటోమేటిక్గా ఏ ఇబ్బంది లేదు, రాజధాని ఏదని అడుగుతాడు. కానీ వీళ్ళకి అనేక రాజధానులు ఉన్నాయి కాబట్టి ఏ రాజధాని పేర్లు అడుగుతాడు. శాతవాహనులు కూడా అనేక రాజధానులు ఉన్నాయని చెప్పాను నేను. కారణం ఏంటంటే చాలామంది కొట్టుకుంటున్నారు, వీడు మా ప్రాంతం వాడు, మా ప్రాంతం వాడని. సో వీళ్ళకి కూడా చాలా రకాలంటే రాజధానులు ఉన్నట్లు మనకి తెలియజేస్తున్నాయి. దాంట్లో ఒకటో రాజధాని ఏంటంటే కీసరగుట్ట. మనకు మేడ్చల్ జిల్లా వస్తుందండి, తెలంగాణలో మేడ్చల్. ఆ కీసరగుట్ట వీళ్ళు ఒక రాజధానిగా అని చెప్పేసి మనకు చరిత్రకారులు చెప్తున్నారు. ఇక్కడ మనకు ఏ విషయం తెలుస్తుంది అంటే వీళ్ళు మహారాష్ట్రని వాకాటకులు పరిపాలిస్తున్నారు, వాళ్ళకి వీళ్ళు సామంతులుగా ఉన్నారు. సో మహారాష్ట్రలో పరిపాలిస్తున్న వాకాటులకు వీళ్ళు సామంతులుగా ఉన్నారు, వాళ్ళ కింద వీళ్ళు పని చేస్తున్నారు. సో కాబట్టి వీళ్ళు రాజధాని ఏంటని అడుగుతారండి కీసరగుట్టకు సంబంధించి విష్ణుకుండిలకు సంబంధించి ఒక మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ బయటపడిందండి. ఇప్పుడు నేను ప్రీవియస్ క్లాస్లో అశ్వమేధ యాగము వాజ్పేయి చేశారన్నాను, జంతువులను ఉపయోగించి యాగాలు చేశారు. కానీ భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటిగా నరమేధం సంబంధించినటువంటి యజ్ఞాలు ఇక్కడ బయటపడ్డాయి. నరమేధ యజ్ఞము, నర అంటే మానవుడు అండి, మానవుణ్ణి బలి ఇచ్చేటువంటి యజ్ఞాలు కీసరగుట్టలో చాలా లభ్యమయ్యాయి. సో నరమేధ యాగాలు చేసినట్లుగా, యాక్చువల్లీ జంతువులను యాగం చేస్తారు, బలి చేస్తారు కదా సార్, మనుషులు కూడా చేశారండి, మనుషులు కూడా చేశారు. 2014 ఆ ప్రాంతంలో కూడా ఆ యొక్క నల్లమల అటవీ ప్రాంతంలో నరమేధాలు జరిగాయి. వాళ్ళ నమ్మకాలండి, ఏదో నమ్మకాల ప్రకారం వాళ్ళు వెళ్తుంటారు. సో మొత్తానికైతే మనకి ఈ కీసరగుట్ట అనగానే గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే నరమేధ యజ్ఞాలు ఇక్కడ చాలా చేసినట్లు, విష్ణుకుండిలు చేసినట్లు మనకి చరిత్ర చెప్తుంది. ఇది ఒక రాజధాని కీసరగుట్ట. నెక్స్ట్ కీసరగుట్ట తర్వాత అమరాపురము. మనకి అమరాపురం పర్టికులర్గా చెప్పే నాగర్ కర్నూలు జిల్లా కిందకి వస్తుందండి. సో అమరాబాద్ రెండవ రాజధాని. తర్వాత మూడవ రాజధాని తుమ్మలగూడెం, యాదాద్రి జిల్లా. ఎందుకంటే ఇక్కడ మనకి సంస్కృతంతో బయటపడ్డాయి. మూడవ రాజధాని తుమ్మలగూడెం. ఎగ్జామ్లో ఇంద్రపాల నగరం అని ఇచ్చాడు, అది కూడా కరెక్ట్ అండి. ఇంద్రపాల అంటే తుమ్మలగూడెం అని పేరండి. సో కాబట్టి ఈ మూడవ రాజధానిగా ఆ తుమ్మలగూడెం అని చెప్పుకోవచ్చు. నాలుగవది విజయవాడని కేంద్రంగా చేసుకొని వీళ్ళు పరిపాలించారు. విజయవాడ ఇక్కడి నుంచి ముందుకెళ్ళారు, అక్కడి నుంచి అంటే చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఒక్కొక్కసారి కీసరగుట్ట అన్నారు, ఒక్కొక్కసారి తుమ్మలగూడెం అన్నారు, ఒక్కొక్కసారి మనకి అమరాపురం అని చెప్పేసి అన్నారు. అట్లే ఇక్కడ కూడా అమరాపురము, నాటి అమలాపురము, అమరాపురము. సో ఇక్కడ కూడా మనకు ఉండేటువంటి విషయం ఏంటంటే వీళ్ళు విజయవాడని రాజధానిగా చేసుకొని పరిపాలించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ఇది 4వ రాజధాని. ఇకపోతే 5వ రాజధాని ఒకసారి మనం గమనించుకున్నట్లయితే 5వ రాజధాని ఏంటంటే దెందులూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు
దాన్ని రాజధానిగా చేసుకు రాజధాని ఉంటాయి. కింద ఈ క్రింది వాటిలో విష్ణుకుండీలు లేని రాజధాని ఏంటని అడుగుతాడు. ఒక 3 ఆప్షన్లు ఉన్నాయి ఇస్తాడు. 4 వీటి మించే ప్రశ్నలు అడుగుతున్నాడండి. మొదటి రాజధాని, రెండవ రాజధాని, మూడవ రాజధాని, లేదా రాజధానిలో వరుస క్రమము, ఇవన్నీ ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. సో కాబట్టి వీళ్ళకి 5 రకాలైనటువంటి రాజధానులు ఉన్నాయని చెప్పేసి మనకి చెప్తున్నారు. మొత్తానికి వీళ్ళు బ్రాహ్మణులు సంస్కృత శాసనాలు వేశారు, విష్ణుకుండి అనే గోత్రానికి సంబంధించిన వారు. ఇకపోతే వీళ్ళకి రాజకీయ చరిత్ర చాలా చాలా ఇంపార్టెంట్. దాదాపు ఒక 10 మంది రాజులు ఉన్నారంటే మనకు అంతమంది అవసరం లేదు. దీంట్లో ఇంపార్టెంట్ రాజుల గురించి డిస్కస్ చేస్తాను నేను. ఒక 10 మంది రాజులు ఉన్నారు. ఈ 10 మంది రాజులు కూడా దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించినట్టు చరిత్రకారులు చెప్తున్నారు. అందుకని నేను 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దము అన్నాను. ఈ 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం అన్న 200 సంవత్సరాలు దాదాపు 10 మంది రాజులు పరిపాలిస్తే మనకి దీంట్లో మొట్టమొదటి రాజు గురించి డిస్కస్ చేద్దాం. కొంతమంది రాజు గురించి మొట్టమొదటి రాజులు ఎవరంటే ఇంద్ర అంటే డెఫినెట్గా 2 ఉన్నాడని అర్థం అండి. చరిత్రకారులు అధ్యయనం కోసం ఏం చేశారంటే ఒకే పేరు 2 సార్లు వస్తుందన్న ఉద్దేశంతో 2 అనేటువంటి కేటగిరీ ఇచ్చారు. సో ఇంద్రవర్మ 1 ఈ రాజ్య స్థాపకుడు. నెక్స్ట్ ఇకపోతే ఇతని తర్వాత మాధవవర్మ 1 ఇంకొక రాజు అండి. మాధవవర్మ 1 ఇతను ఒక బిరుదును పొందాడు. ఆ బిరుదు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి ఆ బిరుదు అంటే అవసిత వివిధ దివ్య అనేటువంటి బిరుదును పొందాడు. అవసిత వివిధ దివ్య అనేటువంటి బిరుదును పొందాడు. అంటే దాని అర్థం ఏంటంటే వివిధ దివ్య పరీక్షల ద్వారా ప్రజలకు న్యాయం చేసిన వాడా అని అర్థం. సో వివిధ రకాలైనటువంటి బిరుదులు తీసుకుంటే రాజు ఒక్కొక్క బిరుదుకు ఒక్కొక్క గౌరవం ఉంటుందండి. ఈయన బిరుదు తీసుకోవడం కారణం అంటే ఆనాటి కాలంలో న్యాయ నిర్ణయాన్ని లేకపోతే న్యాయాన్ని ఎలా నిర్ణయించేవారంటే దివ్య పరీక్షల ద్వారా నిర్ణయించేవారు. మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశంలో ఉండేటువంటి దురాచారాల్లో న్యాయ వ్యవస్థ పరీక్షలు అనేవి చాలా చాలా కోర్టులు లేవు కాబట్టి ఆనాటి కాలంలో లాయర్లు ఇటువంటి జడ్జిమెంట్ లేరు కాబట్టి వాళ్ళు న్యాయ నిర్ణేత ఎవరు చేశారంటే రాజ్యాంగంగా తీసుకోపోయే దివ్యము దైవ పరీక్షలు అని పిలుస్తారండి. దివ్యము మీన్స్ దైవ పరీక్ష, దేవుడు నిర్ణయిస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మీకు దివ్య పరీక్షల గురించి క్లోజ్ చేస్తాను. ఏంటి ఆనాటకాల్లో పరీక్షలు ఎలా ఉండేవంటే ఇతర వ్యక్తులు దొంగతనం అనే ఆరోపణ ద్వారా రాజు దగ్గరికి వచ్చారనుకోండి. రాజు ఏం చేస్తాడంటే ఇద్దరిలో దొంగెవడు దొరెవడు లేకపోతే దీంట్లో దొంగెవడుని తేల్చడం కోసం రాజు ఏం చేస్తాడంటే దివ్య పరీక్షలను ఉపయోగించేవాడు. ఎలా ఉపయోగించాడు అంటే బాగా కాలుతున్నటువంటి ఒక నూనెలో ఇద్దరు చేతులు పెట్టండి, ఎవరి చేయి అయితే కాలుతుందో వాడు దొంగ, ఎవరి చేయి అయితే కాలలేదో వాడు దొర, దొంగతనం చేయనివాడు. వీటిని దివ్య పరీక్షలని పిలుస్తారండి. చాలా చాలా మూఢాచారాలతో చాలా చాలా నికృష్టమైనటువంటి న్యాయ వ్యవస్థ అండి. అలా న్యాయ నిర్ణయం చేసేవాళ్ళు. విపరీతమైన కఠిన శిక్షలు ఉండేవి. చాలా చాలా శిక్షలు మాత్రం చాలా కఠినంగా ఉండేవి. దొంగతనం రూపాయలను బట్టి 50 రూపాయల కంటే కోసం చెప్తున్నాను. అప్పుడు 50 రూపాయల కంటే ఎక్కువ దొంగతనం చేస్తే వాడిని మరణ శిక్ష ఎలా ఉంటుంది, మెడ తీసేవారు, తల భాగం లేపేసేవారు. 50 రూపాయలంటే 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు దొంగతనం చేస్తే వాడు కాళ్ళు చేతులు తీసేసేవారు. 20 రూపాయల కంటే లోకు దొంగతనం చేస్తే శరీరంలో నేలకు వేయడం. అంటే మొత్తానికి వాడికి ఉండేటువంటి శిక్ష కూడా వాడు చేసినటువంటి దొంగతనం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ దొంగతనం చేస్తే మరణశిక్ష విధిస్తారు, దొంగతనం తక్కువగా చేస్తే ఏదో కాలో చెయ్యో శరీర భాగాల్ని కోసేసేవారు. ఇవన్నీ దివ్య పరీక్షలు అండి. సో ఆనాటి కాలంలో రాజులు దివ్య పరీక్షలు ఎక్కువగా చేశారు కాబట్టి ఆ దివ్య పరీక్షల ద్వారా ఇతను న్యాయం చేశాడని ఇతను తీసుకున్నటువంటి బిరుదు ఏంటంటే అవసిత వివిధ దివ్య అనేటువంటి ఒక బిరుదాన్ని తీసుకున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇకపోతే గోవిందవర్మ 1 ఇతని తర్వాత ఇంకొక రాజు ఏం చేశాడంటే ఇతను తుమ్మలగూడ అనేటువంటి శాసనాన్ని వేయించాడు. ఇందాక నేను చెప్పాను ఇంద్రపాల నగరం అని చెప్పాను, మనకి యాదాద్రి జిల్లాలో వస్తుంది. ఈ తుమ్మలపాడ శాసనం ప్రకారము ఇతని గోవిందరాజుకు ఒక విధించిందని 2 గ్రామాలను గోవిందరాజు దానంగా ఇచ్చాడని మనకి ఈమె వేసినటువంటి ఈ శాసనం చెప్తుంది, తుమ్మలగూడ శాసనం చెప్తుంది. అంతేకాకుండా ఇతనికి ఇంకొక శాసనం కూడా బయటపడింది.
ఒకటేమో తుమ్మలగూడెం అనేటువంటి దాని ప్రాంతంలో బయటపడితే, రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక శాసనము మన హైదరాబాద్లో చైతన్యపురి అనేటువంటి ఒక ప్రాంతంలో, ఇవాళకి చైతన్యపురి ఫేమస్ అండి, దిల్సుఖ్ నగర్ చైతన్యపురి పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. ఆ ప్రాంతంలో కూడా ఇతని యొక్క గోవిందవర్మ 1 యొక్క శాసనాలు బయటపడ్డట్టు మన చరిత్రకారులు చెప్తున్నారు. కొన్ని శాసనాలను ప్రశస్తి శాసనాలు ఉండేవి, కొన్ని దాన శాసనాలు ఉండేవి. అంటే దాన ధర్మాలు చేసినటువంటి శాసనాలు దాన శాసనాలు, ఓకే, తన కోసం పొగడతగా ఉండేటువంటి శాసనాలు ప్రశస్తి. రాజవర్మ మొత్తానికి 1 అనేటువంటి పర్సన్ కొంచెం ఇంపార్టెంట్గా మనకు కనిపిస్తున్నాడు. ఇతనికంటే దీంట్లో అందరికంటే మోస్ట్ ఇంపార్టెంట్ చాలా గొప్పవాడు ఎవరంటే మాధవవర్మ 2 అని చెప్పారు. అభివృద్ధి తీసుకున్నాడు. ఆయన 1 అయితే ఈయన 2 అండి. ఇతను చాలా చాలా గొప్పవాడు విష్ణుకుండిలో. ఏంటి ఇతను గొప్పతనం అంటే, ఇతను పరమ బ్రాహ్మణ మరియు దేవాది దేవ మరియు పరమేష్ట్రి మరియు త్రిసముద్రాధిపతి అనేటువంటి బిరుదాన్ని తీసుకున్నాడు. ఖచ్చితంగా ఒక బిరుదు ఇంపార్టెంట్ అండి. పరమ బ్రాహ్మణులు గొప్పవాడండి. పరమ బ్రాహ్మణ అనేటువంటి బిరుదు, దేవాది దేవ దేవతలకే దేవాది దేవ, పరమేష్టి గొప్పవాడ, అందరికల్లో మేష్టి అంటే గొప్పవాడండి, పరమేష్టి అనేటువంటి బిరుదు తీసుకున్నాడు. త్రిసముద్రాధిపతి 3 సముద్రాలండి మనకి, ఇటువైపు కింద. ఆ స్త్రీ సముద్రాధిపతి ఎందుకు వచ్చింటే వ్యాపార వాణిజ్యాలు చేశాడు కాబట్టి ఇతను నెక్స్ట్ ఇకపోతే ఇతను 11 అశ్వమేధ యాగాలు చేశాడు, ఒక హిరణ్య గర్భయాగం చేశాడు, మరియు ఒక 1000 ఇతర యాగాలు చేసినట్లు మనకు చరిత్ర చెప్తుంది. యాగము విజయ వేడుక యాగం అండి. ఇప్పుడు అశ్వమేధ యాగం తెలుసు మనకి, ఇందాక ఆ రాజసు యాగం తెలుసు. ఇక్కడ హిరణ్య గర్భయాగం అంటే విజయ వేడుకలు, ఆ రాజుకు సంబంధించినటువంటి విజయోత్సవాలకు సంబంధించిన వేడుకలన్నింటినీ కూడా మనం ఏమని పిలుస్తారంటే, ఆ వేడుక స్టార్ట్ చేయడానికి ముందు ఈ యాగం చేస్తారు, దాన్ని హిరణ్య గర్భయాగం అని పిలుస్తారు. సో మొత్తానికి ఇతను 11 అశ్వమేధ యాగాలు చేశాడు, హిరణ్య గర్భయాగం చేశాడు, 1000 ఇతర యాగాలు, చిన్న చిట్టగా ఉండేటువంటి 1000 ఇతర యాగాలు చేసినట్లు మనకు చరిత్ర చెప్తుంది. అంతేకాకుండా ఇతను వాకాటకులను ఓడించి ఆనాటి మహారాష్ట్రకు సంబంధించిన ఒక యువరాన్ని కూడా వివాహం చేసుకున్నాడు. ఇంతకుముందు మనం ఇక్ష్వాకులు వాకాటకులు సామంతులుగా ఉన్నారని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే ఆ కాన్సెప్ట్ అనమాట. ఇందాక మనం ఏ విధంగా అయితే మనకు విష్ణుకుండిలో కూడా మనం ఇంతకుముందు ఆ కేసరి కూడా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే వాళ్ళపై యుద్ధం చేసి వాళ్ళని ఓడించి వాళ్ళ యువరాణిని పెళ్లి చేసుకున్నాడు. సో ఇక్కడ వైవాహిక సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, మోస్ట్ ఇంపార్టెంట్. సో రాజస్థాపన చేశాడు. ఓకేనా. గుంటూరు జిల్లా వేల్పూర్లో, మనకి వేల్పూర్ గుంటూరు జిల్లా కిందకి వస్తుందండి. ఆ గుంటూరు జిల్లా వేల్పూర్లో దంతముఖ స్వామి అంటే వినాయకుడి యొక్క దంతం, ఆ దంతముఖ స్వామి యొక్క ఆ వినాయకుడి విగ్రహాన్ని, ఆ యొక్క దేవాలయాన్ని కట్టించిన వ్యక్తి ఎవరంటే మాధవవర్మ 2, మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ఆయనేమో శివాలయాలు నిర్మించాడు, ఒక ఆయనేమో అష్టభుజి ఆలయము మన విష్ణు ఆలయాన్ని నిర్మించాడు, ఒక ఆయనేమో మన హరిణీమాత ఆలయాన్ని నిర్మించాడు. ఈయన వినాయకుడికి ప్రీతి పాత్రుడు కాబట్టి దంతముఖ స్వామి ఆలయం మీన్స్ వినాయకుడు అండి, ఎవరు లేరు దటింగ్. ఆ ఆలయాన్ని నిర్మించినట్లుగా మనకి చరిత్ర చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఇతను పోతే అన్నిటికన్నా చివరి వాడు, ఇప్పుడు మాధవవర్మ 2 తర్వాత ఇంకొక చివరి వాడు కంటే ముందు విక్రమేంద్ర వర్మ. రాజ్యాల్లో చిట్ట రాజు ఎవరంటే ఈ రాజుల్లో విక్రమేంద్ర వర్మ 2 ఇతను చివరివాడు. ఇతను పిఠాపురాన్ని పరిపాలిస్తున్నటువంటి లేదా వీళ్ళ రణదుర్జయులు అనేటువంటి వ్యక్తులు వీళ్ళపై దాడి చేసి ఈ రాజ్యాన్ని జయించారు. ఇందాక ఏ విధంగా అయితే పల్లవులు వాళ్ళని అటాక్ చేశారు, వీళ్ళు కూడా పిఠాపురాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులు వీళ్ళపై అటాక్ చేసి విష్ణుకుండిల్ని అంతం చేశారు. ఎవరు ఆ చివరి రాజు? విక్రమేంద్ర వర్మ 2 అనేటువంటి వ్యక్తి మనకి చివరి రాజుగా చెప్పుకోవచ్చు. ఓకేనండి. సో ఓవరాల్గా మనకి ఇంద్రవర్మ 1, మాధవవర్మ 1, గోవిందవర్మ 1, నెక్స్ట్ మాధవవర్మ 2, నెక్స్ట్ ఇకపోతే విక్రమేంద్ర వర్మ 2, వీళ్ళు ఇంపార్టెంట్ రాజకీయ పరంగా. సో 10 మంది రాజులు ఉన్నారు, అవసరం లేదు, ఒక 5-6 గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకి రాజకీయ చరిత్రకు సంబంధించిన విషయాలు. మాధవవర్మ 2 బిరుదులు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అవి చాలా స్ట్రెస్ చేయాలి. నెక్స్ట్ ఇకపోతే మనకి మాధవవర్మ 1 బిరుదు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇకపోతే గురించి నేను చెప్పాను, ఇక్ష్వాకులు ఎప్పుడైతే ఆలయ నిర్మాణాన్ని చేపట్టారో
ఇక్ష్వాకుల తర్వాత వచ్చినటువంటి విష్ణుడు ఆలయ నిర్మాణాన్ని చాలా చాలా గొప్పగా మొదలుపెట్టారు. అందరూ దేవతల యొక్క ప్రతిరూపాలు శిల్పాలను వాటిని గర్భగుడిలో ఉంచడం స్టార్ట్ చేశారు. కాన్సెప్ట్ నుంచి ఇవాటి వరకు దేవాలయ కాన్సెప్ట్ నడుచుకుంటూ వచ్చిందండి. ఇక్కడ ఇవాటి వరకు కొనసాగుకుంటూ వచ్చింది. సో కారణాలు మనకు అనవసరం, కానీ మొత్తానికైతే విష్ణు కుండీలు కూడా ఆలయాలు నిర్మించారు. ఆ ఆలయాలు ఒక 3-4 ఆలయాల గురించి నేను డిస్కస్ చేస్తాను. నెంబర్ 1 ఏంటంటే రెండవ మాధవ వర్మ, ఇందాక నేను చాలా గొప్పవాడని చెప్పాను ఆయన. రెండవ మాధవ వర్మ తన విజయానికి గుర్తుగా అనేక చోట్ల ఏం చేశాడంటే రామలింగేశ్వర ఆలయాలను నిర్మించాడు. ఎక్కడైతే తను విజయాన్ని సాధించాడో దానికి గుర్తుగా చాలామంది శాసనాలు వేయిస్తారు, కానీ నేనేం చేశాడంటే ఆలయాలను నిర్మించాడు. ఆ ఆలయాలు ఏంటంటే రామ ప్లస్ లింగేశ్వర, ఈశ్వర, ఈశ్వర. ఏ ఆలయం ఇది? శివాలయం. అవి ఎక్కడెక్కడో చదువుకున్నట్లయితే కీసరగుట్ట ప్రాంతంలో నిర్మించాడు, ఇంద్రపాల నగరంలో నిర్మించాడు, అక్కడ నిర్మించేట్లో ఈపూర్ అనేటువంటి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా రామలింగేశ్వర ఆలయాలు నిర్మించిన వ్యక్తి ఎవరంటే రెండవ మాధవ వర్మ. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇకపోతే మాధవ వర్మ 2, మళ్ళా ఇదే మాధవ వర్మ 2 కీసరగుట్ట మరియు ఇంద్రకీలాద్రి అంటే విజయవాడ, ఇంద్రకీలాద్రిలో శైవ గుహాలయాలు నిర్మించాడు. శైవ గుహాలయాలు, ఆ గుహాలయాల కాన్సెప్ట్ని భారతదేశంలో మొట్టమొదటి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే అశోకుడు. ఆ గుహాలయాలు అంటే ఒక కొండ తీసుకుంటారండి, కొండ లోపల భాగాన్ని తొలుస్తూ ఉంటారు, గుహల లెక్క తొలుచుకుంటూ ఉంటారు. లోపల విగ్రహాలని శిల్పులు చెక్కుతూ చాలా అందంగా సున్నితంగా చెక్కుతూ ఉంటారు. సో అటువంటి ఇంద్రకీలాద్రిలో ఉండేటువంటి ఆ శైవ గుహాలయాల్ని రెండవ మాధవ వర్మ నిర్మించినట్లు పిలుస్తారు. ఒకసారి ప్రశ్న అడిగాడు అంటే ఈ శైవ గుహాలయాల్ని రెండవ మాధవ వర్మ నిర్మించినటువంటి శైవ గుహాలయాన్ని ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారా అంటే అక్కన్న మాదన్న గుహ హిల్ దగ్గర డిస్కస్ చేస్తారండి. ఎందుకు? సో అక్కన్న మాదన్న గుహాలయాలని వేటిని పిలుస్తున్నారంటే రెండవ మాధవ వర్మ ఇంద్రకీలాద్రి విజయవాడలో ఉండేటువంటి శైవ గుహాలయాలు నిర్మించిన వాటిని ఏమని పిలుస్తున్నారంటే అక్కన్న మాదన్న అనేటువంటి గుహాలయాలు ప్రస్తుత పేరుని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇదండి. ఇది తర్వాత గుంటూరు జిల్లాలో ఉండవల్లి, మన ఆ రోడ్డు ఆ యొక్క అమరావతి ప్రాంతం మీదకి పోతుంటే గుంటూరు ప్రాంతంలో రోడ్డు పక్కనే మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఓకేనా? గుంటూరు జిల్లాలో ఉండవల్లిలో అనంతశ్రేయ స్వామి. ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోయి ఉంటుంది అనంతశ్రేయ స్వామి అంటే ఎవరంటే ఎవరు చెప్పండి? విష్ణువు. సో కాబట్టి విష్ణువు శయనం పడుకునేటువంటి విగ్రహం మనకి ఇక్కడ ఇతను ఇక్కడ నిర్మించడం జరిగింది. రెండవ మాధవర్మ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా గొప్ప గొప్ప ఆలయాలు నిర్మించాడు. 4 అంతస్తుల గుహాలయము, కింద పైన అట మొత్తం 4 అంతస్తులు ఉంటాయండి. పై భాగంలో బుద్ధుడి యొక్క ప్రతిమలు ఉంటే తర్వాత లోపలి భాగంలో యొక్క శయిస్తున్న యొక్క ఉంటుంది. సో ఇది మొత్తం అంతస్తుల విగ్రహం చాలా చాలా 4 అంతస్తుల గుహాలయం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇకపోతే దీంట్లో మన లాస్ట్ ఏంటంటే అమరాబాద్ దగ్గర సలేశ్వర విహారాన్ని నిర్మించారు. ఇదొక కాన్సెప్ట్. సో ఓవరాల్గా మనకి ఈ విష్ణు కుండీల్లో మనకుండేటువంటి విషయంలో నిర్మించిన కట్టడాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మార్కు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ చరిత్ర అడిగితేనేమో 5 రాజకీయ చరిత్ర అడుగుతాడు. మోస్ట్లీ నాకు తెలిసి ఇప్పుడు రాజుల చరిత్రను పక్కన పెట్టేసి సంస్కృతి సాంప్రదాయాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, వాస్తుశిల్పకళకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, మత పరిస్థితులకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఆర్థిక వ్యవస్థకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, పరిపాలనకి ఇంపార్టెన్స్, బ్యూరోక్రసీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. కాబట్టి మనం రాజకీయ చరిత్ర కన్నా ఎక్కువగా ఈ యొక్క ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీలో ఈ సంస్కృతి గురించి ఎక్కువగా నేర్చుకోవాల్సి ఓవరాల్గా ఉండేటువంటి విష్ణు కుండీలకు సంబంధించినటువంటి నిర్మించిన కట్టడాలు. సో కాబట్టి మై డియర్స్, ఇక్కడ విష్ణు కుండీలు మనకు 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వచ్చారు. విష్ణు కుండీ అనేటువంటి గోత్రానికి సంబంధించినటువంటి బ్రాహ్మణులు సో ఆటోమేటిక్ ఉంటారంటే సంస్కృత మతాన్ని ఆదరించి ఉంటారు. సో ఆటోమేటిక్గా సంస్కృత భాషని అన్నామంటే మతం ఏమవుతుంది? అక్కడ వైదిక మతం అవుతుంది. సో కాబట్టి ఇది వీళ్ళకు ఉండేటువంటి విషయం. దీంతో మనకి ఏన్షియంట్ తెలంగాణ హిస్టరీ కంప్లీట్ అయిపోయిందండి విష్ణు కుండీలు చాప్టర్తో. అంటే మనం శిలాయుగ సంస్కృతులు చెప్పుకున్నాం, ప్రీ శాతవాహనస్ చెప్పుకున్నాం, శాతవాహనస్ చెప్తున్నాం, ఇక్ష్వాకులు చెప్పుకున్నాం, విష్ణు కుండీలు చెప్పుకున్నాం. అంటే ఈ 5 చాప్టర్ని నేను ఏన్షియంట్లో వేశాను. తర్వాత వచ్చే చాప్టర్ని మిడివల్ తెలంగాణ హిస్టరీలో డిస్కస్ చేస్తాను.
సో మిడివల్ తెలంగాణ హిస్టరీ దాదాపు ఒక 1000 సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి ఆ 1000 సంవత్సరాల్లో ఏ ఏ రాజ్యాలు వచ్చాయి, ఎలా పరిపాలించాయి అనేది నేను ఆ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఓవరాల్గా మనకు ఉండేటువంటి విషయంలో తెలంగాణ హిస్టరీ కంప్లీట్ అయిందండి. తిరిగి నెక్స్ట్ క్లాస్లో మనము ఆ మిడివల్ తెలంగాణ హిస్టరీ గురించి ఉండే చాప్టర్ గురించి ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే, వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. అప్డేట్స్ చూద్దాం. మహబూబాబాద్లోని బేతులు గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. రైతు ట్రాక్టర్లో గడ్డి ఇంటికి తెస్తుండగా విద్యుత్ తీగలు తగిలి గడ్డి పూర్తిగా దగ్ధమైంది.